హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ రోజున ఏ పెద్ద మాస్ హీరోకి తీసిపోడు అనే ఒక స్టేజ్ని అతి తక్కువ కాలంలో జస్ట్ లైక్ దట్ ఈసారి ఎలాంటి కాంబినేషన్ ఎలాంటి కథ చేయబోతున్నారు అనుకున్నారు కదా కథ? డెఫినెట్లీ నా ఫేవరెట్ జానర్ సార్. నేను చేసికి కూడా చెప్పిన ఉండే లవ్ యాక్షన్. నా లవర్ ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించట్లేదురా. స్ట్రాంగ్ గా కొట్టండి, స్ట్రాంగ్ గా వైల్డ్ గా నా లవ్ లారా. ఈ నగరానికి ఏమైంది క్లోజింగ్ కలెక్షన్ రీ రిలీజ్ చేసినాం కదా మొన్న 5th year కి. అవును, ఫస్ట్ డే కలెక్షన్ కంటే తక్కువ. లవ్ స్టోరీ పార్ట్ 2 లేదు. ఏం జరగట్లేదు, ఏం కదలట్లేదు అంటే మ్యాటర్ కదలట్లేదంటే మనసు స్పందించట్లేదు. ఈ మనసు స్పందించట్లేదా? మనసు ఒకటే స్పందించట్లేదు సార్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోతే బయట జనాలు వెనక్కి వెళ్ళిపోతున్న చూసారు. నేను అనుకుంటున్నాను అన్న రిలీజ్ కూడా కాలేదు సినిమా, టీజర్ ట్రైలర్కి అంత ఓన్ చేసుకున్నారు జనాలు. అవును, నాని అన్న వస్తుండే ఆ రోజు ప్రీ రిలీజ్కి జేఆర్సీకి వెళ్తుంటే మా మమ్మీ నలిగిపోతుండే గ్రౌండ్లో. అయ్యో, ఇప్పుడు ఈ సినిమాకి మార్చుకోవడం అన్నది ఉంది చూసావు. సబ్జెక్ట్ మార్చుకోవడం, జానర్ మార్చుకోవడం, క్యారెక్టరైజేషను, లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటావు పాపం నువ్వు నిజంగా కష్టపడి. ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎగ్జైట్ గారు సార్ జనాలు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్న దాంట్లో అర్జున్ సినిమా ఎందుకు అసలు అలా జరిగింది విశ్వ? అది ఐ థింక్ ఇట్ జస్ట్ ప్రిక్టిమ్ సార్. అది హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నాకు తెలిసి కొంచెం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడానికి టైం దొరికింది. మనకి ఎంత టైం దొరికిందంటే చెస్ కూడా ఆడుకుని వచ్చావు. చెస్ గేమ్ మొత్తం ఫినిష్ చేసి వచ్చా. నువ్వు బాగా ఆడేవు చెస్, బాగా ఆడు. ఎవరు గెలిచారు చెప్పండి సార్? ఇట్ ఈస్ రియల్లీ ఏ స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పటికి రిలీజ్ అయినవి 10 సినిమాలైనా రిలీజ్ అయిన సినిమాల కన్నా ఎక్కువ పాపులారిటీని సాధించి సినిమాకి తనదైన ఒక ఫాలోయింగ్ను పెంచుకుంటూ, అంటే మల్టిప్లై చేసుకుంటూ, ఈ రోజున ఏ పెద్ద మాస్ హీరోకి తీసిపోడు అనే ఒక స్టేజ్ని అతి తక్కువ కాలంలో జస్ట్ లైక్ దట్ అచీవ్ చేసిన ఈ హీరోని మీరందరూ కూడా అభిమానించే హీరో అండ్ రోజు రోజుకి అభిమానులను పెంచుకుంటున్న హీరో, ఆ హీరో పేరే మాస్కి దాస్ విశ్వక్సేన్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. తన తాలూకా అనుభవాలు, ఆవేశాలు సినిమాలు చేయడంలో వాటన్నిటిని ఇప్పుడు మనం మీకోసం ఆవిష్కరిస్తాను. ఎంజాయ్ చేయండి. వెల్కమ్. నమస్తే సార్. వెల్కమ్ మాస్కా దాస్. నమస్తే. వెల్కమ్. అంటే నేను ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ 100% కరెక్ట్. ఎందుకంటే నువ్వు చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ వచ్చింది, మాస్ పాపులారిటీ. ఈ రోజునున్న ఏ మాస్ కమర్షియల్ హీరో, ఒక రేంజ్కి వచ్చిన హీరోలు ఎవరికి నువ్వు తీసిపోవు అనే ఒక స్టాంపింగ్ కూడా నువ్వు సంపాదించుకోగలిగావు. అది పబ్లిక్ రిపోర్ట్, ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ రిపోర్ట్. మా విశ్వక్సేన్ సినిమా వస్తున్నదంటే ఒక చిన్న అలజడి, ఒక చిన్న సందడి, మాస్ హీరో అన్న లెక్క క్రియేట్ అయింది. అసలు ఇది ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా సాధించగలిగావు అన్నదే నాకు ఇప్పుడు $1 million క్వశ్చన్. నాకు తెలిసి మాస్ అనే పదం ఒకటి రాక సార్. బేసిక్గా మనం మాస్ అంటే బేసికల్లీ మన తెలుగు సినిమా భాషలో మాస్ అనేసరికి ఊర మాస్ అనేది ఒక టర్మ్ మనం క్రియేట్ చేసినాం. అవును, ఊర మాస్ అనేది. అవును. అంటే మాస్ అంటే ఇప్పుడు బేసికల్లీ మాస్
బేసికల్లీ ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటి సార్ మాస్ అంటే? మాస్ అంటే ఏంటి? జనబాహుళ్యం. ఎక్కువ యూనివర్స్, ద మోర్ యూనివర్స్, జనబాహుళ్యం. మోర్ ఇంటూ పీపుల్, మోర్ పాపులేషన్. Yes. మాస్, మోర్ ఇంటూ పీపుల్, మోర్ పాపులర్. ఊర మాస్ అనే పదం మనం కదా. ఆ మాసెస్ కి రీచ్ అయిన ఫస్ట్ మేజర్ సినిమా నాకు తెలిసి ఫలక్నామా దాస్. ఈ నగరానికి ఏమైంది, రిలీజ్ అయినప్పుడు కాదు, రిలీజ్ అయినా టైం టు టైం అది వైన్ బాటిల్ లెక్క ఇట్స్ ఏజింగ్. అవును, ఇట్స్ కల్ట్ ఫిల్మ్ 100%. సో ఈ నగరానికి ఏమైందికి పేరు ఉంది, ఆబ్వియస్లీ నాకు చాలా పేరు వచ్చింది. ఆ పేరు స్లోగా ఇప్పటికి వచ్చింది. ఈ నగరానికి ఏమైందన్న సినిమాకి నేను ఏ సినిమాలు చేయకుండా ఈ నగరానికి ఏమైందనే సినిమా తర్వాత పలానా సినిమాలు వేరేవేవో చేసినాం అనుకుందాం. ఫలక్నామా దాస్ లేకుండా ఊహించుకుందాం నా కెరియర్. ఫలక్నామా దాస్ లేకుండా నా కెరియర్ ఊహించుకుంటే ఈ నగరానికి ఏమైందికి ఒక క్లాస్ అబ్బాయి వచ్చిండు చేసిండు అని అంటే సినిమాకి ఇమీడియట్లీ పేరు రాలేదు ఆ సినిమా. అవును అవును, ఎందుకంటే అది చాలా థాట్ఫుల్ సినిమా. అది థాట్ఫుల్ సినిమా, చాలా తక్కువ మంది చూసిన సినిమా. అవును, ఏది ఫలక్నామా దాస్ రిలీజ్ కంటే ముందు చాలా తక్కువ మంది చూసిన సినిమా. దాని క్లోజింగ్ కలెక్షన్ ఈ నగరానికి ఏమైంది, క్లోజింగ్ కలెక్షన్ రిలీజ్ చేసినాం కదా మొన్న 5th ఇయర్కి. అవును, ఫస్ట్ డే కలెక్షన్ కంటే తక్కువ. ఫస్ట్ డే ఏదైతే డబ్బు చేసిందో రిలీజ్ అయిన తర్వాత, ఏదైతే జియోలో, నెట్ఫ్లిక్స్లో, అమెజాన్లో, యూట్యూబ్లో, అందరి ఫోన్లల్లో అన్ని చోట్ల ఉన్న సినిమా థియేటర్లో మళ్ళీ మేము వేస్తే దాని కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ కంటే దాని లైఫ్ టైం కలెక్షన్ తక్కువ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు. సో పేరు వచ్చింది, ఇప్పటికి వచ్చింది, కానీ ఇమీడియట్లీ పేరు అందుకున్నది అంటే ఫలక్నామా దాస్. సో డెఫినెట్లీ ఆ సినిమా తర్వాతనే జనాలకి ఒక వేరియేషన్ అర్థమైంది. వెళ్ళిపోమాకి అనే సినిమా చేసిండు, ఈ నగరానికి ఏమైందనే సినిమా చేసిండు, ఫలక్నామా దాస్ అనే సినిమా చేసిండు. సో వీడిని ఏ మీటర్లోనూ పెట్టుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చి శైలేష్ మళ్ళీ నాకు హిట్ సినిమా ఇచ్చింది ఈ నగరానికి ఏమైంది సినిమా చూసారు. అవును, ఆయన మహబూబ్ నగర్లో వాళ్ళ ఫ్రెండ్తో చూసి అరే నేను వీడితో సినిమా తీస్తారని అనుకున్నాంట. సో శైలేష్ వచ్చేసి ఈ ఫలక్నామా దాస్ రిలీజ్ కాకముందే వచ్చి నాకు హిట్ కథ చెప్పాడు. దానికంటే ముందు పాగల్ కమిట్ అయ్యి ఉండే, కోవిడ్ వచ్చింది మధ్యలో. బేసికల్లీ ఎవ్రీ ఫిలిం హ్యాడ్ దేర్ ఇట్స్ ఓన్ ఫ్యాన్స్. ఇప్పుడు అశోకవనంకున్న ఫ్యాన్స్ ఈ నగరానికి ఏమైందుకున్న ఫ్యాన్స్ డిఫరెంట్. అవును, ఈ అశోకవనం సినిమాకి కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్. అవును, ఇట్ క్యాప్చర్డ్ ఫ్యామిలీస్, ద ఓల్డర్ పీపుల్, ఓల్డర్ జనరేషన్, ఎవ్రీబడి, లేడీస్, పిన్నులు, అత్తలు, అక్కలు. పాగలు కూడా అంతే. ఇట్ వాజ్ అంటే కొంచెం బాగా క్లాస్, అది ఎక్స్ట్రీమ్ క్లాస్ సినిమా అని చెప్పలేము, క్లాస్ టచ్ ఉంటుంది. కానీ పాగల్ అనే సినిమా ఇట్స్ హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న సినిమా. అది కొందరు వచ్చి నువ్వు పాగలు చేసేది లేకుండా అని ఒకళ్ళు అంటారు. నేను అదే పరిస్థితి రాజమండ్రిలో 4 ఇండ్లకి వెళ్ళిన, వారానికి ఒక రోజు ఒకళ్ళ ఇంటికి గెస్ట్ లాగా. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళడం లేడీస్ అందరు జమ అయ్యి పాగల్ సినిమా గురించి. సో వెంటనే నేను ఈ పర్సన్ ముఖం చూడటం. సో ఎవ్రీ ఫిలిం హ్యాడ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్. గామి ఆడియన్స్ వేరు. అవును, గామి ఆడియన్స్ ఫలక్నామా దాస్ ఆడియన్స్ సేమ్ కాదు. మళ్ళీ అది నీ ఒక్క హీరో విషయంలోనే జరిగింది అనుకుంటున్నాను నేను. అంటే సినిమాకి వేరే వేరే గ్రూప్ ఆఫ్ కొత్త ఆడియన్స్ రావడం అన్నది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో నువ్వే మొదటి హీరో ఏమో అనుకుంటున్నాను నేను. కాన్షియస్ గా జాగ్రత్త చేసుకున్న ప్లానే సార్ అది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఐ గో అంటిల్ 60-year-old రోల్కి వెళ్ళి కూతురుండి, భార్య ప్రెగ్నెంట్ ఉన్న భార్య, ఇంత పిల్లలు, అదొక జర్నీ. అంత పెద్ద అంత ఏజ్డ్ రోల్ చేసిస్తా కదా. సో నా ఇమీడియట్ ప్లానే ఐ హ్యావ్ టు లుక్ బ్యాక్. మళ్ళీ వెంటనే నేను ఫార్వర్డ్ ఒక ఫ్రెష్ యంగ్ బాయ్ లుక్ ఉండాలని చెప్పి మెకానిక్ రాకీ పెట్టుకున్నాం. సో మీకు వెంటనే మళ్ళీ మీరు గ్యాంగ్స్ నుండి బయటకు వస్తారు. ఈ మెకానిక్ రాకీ అనేది ఒక యంగ్ మెకానిక్ ఫ్రమ్ మలక్పేట్, వాడి కథ చూస్తారు మీరు. మంచి మెట్రో మాస్ అన్నట్టు, మాసే కానీ మెట్రో మాస్. సో మెట్రో మాస్ కామెడీ థ్రిల్లర్ అనొచ్చు దాన్ని. ఓకే. అంటే దాని తర్వాత ఇమీడియట్లీ లైలా ఇంకా నాకు ఇట్స్ లైక్ కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓకే, చిన్నపిల్లలతో సహా వచ్చి చూసేయాలి. కానీ మా నార్మల్గా నీ మీదే టైటిల్స్ ఉంటాయి, కానీ లైలా అని టైటిల్కి ఎలా ఒప్పుకున్నావు నువ్వు? లైలా కూడా నా మీదనే కదా సార్. లైలా ఈజ్ ఏ ఫిమేల్ నేమ్. లైలా, హౌ కెన్ ఇట్ బి ఆన్ యూ? ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా నేను లైలావా నువ్వు? అంటే నార్మల్గా నువ్వు మాస్కర్ దాస్ కదా. ఇన్ జనరల్గా ఇప్పుడు నువ్వు పెరుగుతున్నావు, హీరోగా పెరిగావు, నీ మార్కెట్ పెరిగింది, నీ బిజినెస్లు పెరిగినాయి. అప్పుడు అలాంటప్పుడు మరి హీరో మీద టైటిల్ ఉండాలని హీరో అనుకోవడంలో తప్పు లేదు.
అండ్ హీరో మీదనే ఉంది కదా సార్. అదే ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు అర్థమైంది. అండ్ ఆల్సో నాకు అది కొంచెం ఉందనుకుంటా. బేసికల్లీ ఐ ఫీల్ లైక్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు ఉండాలి. మనం అవి ఇష్టం అనమాట, క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ కూడా నేను ఒక్కడిని ఒక దిక్కుండే, వంశన్న మిగిలిన వాళ్ళందరూ కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కన్విన్స్ చేసింది నన్ను. దాని యాక్చువల్ టైటిల్ మేము ముందు అనుకుంది లంకల్ రత్న. అసలు లంకల్ రత్న అయితే చాలా బాగుండేది. ఎందుకో తెలుసా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే అదేదో ఇంగ్లీష్ టైటిల్ లాగా చాలా మంది మాసెస్కి అర్థం కాలేదు. అది వాట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అదే లంకల్ రత్నం అనుకో, హ్యాపీగా సీతారత్నం గారి అబ్బాయి సినిమా లాగా మన వెస్ట్ ఈస్ట్ మన మన వైజాగ్. కానీ అప్పటికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు చేసిన కొత్త థింగ్, ఆంధ్రలో హ్యూజ్ జంప్ వచ్చేసింది. ప్రతిసారి నాకు నైజాం లీడ్ ఉంటుంది. అవును, ఈసారి ఆంధ్ర డామినేట్ చేసింది. డమ్కీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హైయెస్ట్, డమ్కీ హైయెస్ట్ గ్రాస్ ఉండే గ్యాంగ్స్ కంటే. అవును. సో దానికి నైజాం డామినేట్ చేస్తుండే, ఓవర్సీస్ డామినేట్ చేస్తుండే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఓవర్సీస్ కి నైజాం కి ఆంధ్ర డామినేట్ చేసేసింది. సో ప్రతి సినిమాకి అట్లా కుదిరింది అంటే గోదావరి అనగానే కొంచెం అవతల వాళ్ళు బాగా. అండ్ స్లాంగ్ కూడా ఫస్ట్ టైం నన్ను ఫ్రెష్ గా తెలంగాణ కాకుండా ఆంధ్ర స్లాంగ్ లో చూసారు కదా. కష్టపడ్డావా తెలంగాణ ఆంధ్ర స్లాంగ్ కి? కష్టం అంటే ప్రిపరేషన్ సార్, ప్రిపరేషన్ ఉంటుంది అంతే. అది వర్క్ షాప్ లాగా అది అంతే. దాని కష్టం అంటే కష్టం, ఎండలలో షూటింగ్ లో పడ్డం, భాష నేర్చుకోవడం ఒక 10-12 days. అదే మంచి ఎండల్లో చేశారు మీరు షూటింగ్ అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ ఐ రిమెంబర్. కానీ ఇప్పుడు ఈ సినిమాకి మార్చుకోవడం అన్నది ఉంది చూసావు, సబ్జెక్ట్ మార్చుకోవడం, జానర్ మార్చుకోవడం, క్యారెక్టరైజేషను, లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటావు పాపం నువ్వు నిజంగా కష్టపడి. ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎగ్జైట్ గారు సార్ జనాలు ఇప్పుడు. అండ్ అన్నిటికంటే ముందు ఏముంటుంది తెలుసా సార్, నాకు ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేస్తారు. అది ఎంతమంది చేస్తారు అన్నది సినిమా, అది ఎవరు చెప్పలేరు. దాని వెనుక పోతే మనము డిసప్పాయింట్ అవుతుంటాం. మనం చేసుకుంటూ పోదాం. ఇప్పటిదాకా అడ్రస్ తప్పిపోయిన సినిమా అయితే లేదు కదా. లేదు అంటే ఆకాశం దాకా పోయి ఉండదు సినిమా ఏది. కాకపోతే అడ్రస్ లేకుండా ఏ సినిమా పోలే, ఒక్క సినిమా కూడా పోలే. మీరు చూస్తే అంటే దానికి ప్రతి సినిమాకి ఒక స్టాంపింగ్ అయితే వచ్చింది. స్టాంపింగ్ కావచ్చు, ఎకనామికల్లీ బిజినెస్ వైజ్ అందరూ బయ్యర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ అందరు రికవర్ అయ్యి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరిని బతికిచ్చి చేయాలి. కరెక్ట్, అందరూ బతకాలి. అందరు బతికేటట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలి. నేను ఇదే తీస్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేను, డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేడు. అంతమంది కష్టం, అంతమంది టైంతో మనం ఆడుకోలేము. ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పెరిమెంట్. At the same time, it should be win-win situation for everyone in the project. Exactly. So ఆ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకుంటా ఉండే. ఇప్పుడు గామియా చూడండి, గామి అనే సినిమాలో కమర్షియల్ ఎలిమెంటే ఉండదు. అవును, అదంతా మన ఏది కమల్ హాసన్ గారు చేసిన గుణ సినిమా లాగా అది ఒక రకమైన ఫిల్మ్ అంతా లేదు. అదే దట్స్ వాట్ కామెడీ లేదు, ఐటమ్ సాంగ్ లేదు, ఇంట్రడక్షన్ సాంగ్ లేదు, ఏ లేకుండా నా కెరియర్ మొత్తంలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ గామిది. అవును, ఎందుకంటే ఒక కొత్త సినిమాని చూద్దామనే ఒక కొత్త ఎక్స్ట్రీమ్లీ న్యూ ఆడియన్స్. మేబీ దాంట్లో 20-30% పీపుల్ ఫస్ట్ టైం థియేటర్కి వచ్చి విశ్వక్సేన్ సినిమా చూడొచ్చు. ఆ 30% విశ్వక్సేన్ కోసం రావడం వదిలేస్తే వాళ్ళు గామి అనే సినిమా ఏదో కొత్తగా ఉంది, ఇట్స్ వెరీ న్యూ అటెంప్ట్, అది ఇట్ హస్ రేట్, దానికోసం వచ్చారు. అవును, ఒక ఎక్సైట్మెంట్ రేపింది అది రిలీజ్కి ముందే. ఇదేదో విచిత్రమైన సినిమా ఇది అని దాన్ని నీ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ విన్-విన్ సిచ్యువేషన్. అని చూద్దాం ఏది ఎట్లయితుందో. కానీ ఫస్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. రోజు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఉండాలి. పొద్దున్న లేచి అబ్బా అదే చేస్తున్నాం రా మళ్ళా అన్నట్టు అది ఉన్నప్పుడు టైమే చాలా స్లోగా రన్ అవుతుంటుంది. సో నేను ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా. క్యారెక్టర్ కొత్తది ఉన్నప్పుడు భయం ఉంటుంది, దాన్ని బాగా చేయాలన్న ఒక భయం ఉంటుంది, ఛాలెంజ్ ఉంటుంది కదా, ఛాలెంజ్ ఉంటుంది, మజా ఉంటుంది. అది రిలీజ్ అయినప్పుడు కిక్ ఉంటుంది. అవును, ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, అదే ఆ ఫంక్షన్స్ లో కూడా మాట్లాడడానికి మీకు ఎక్సైటింగ్ ఉంటుంది. ఏం చేస్తాం, ఎందుకంటే చాలా పీకేం మనం చాలా పొడిచాం షూటింగ్ లో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్. వర్కౌట్ అయినప్పుడు ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది, మన బిలీఫ్ సిస్టమ్ పనిచేసింది. ఎస్, అలాగా నీకు వర్కౌట్ అయినవి ఏంటి, వర్కౌట్ కానివేంటి?
కానివి అంటే నాకు ఓరి దేవుడా మీద ఉండే సార్ చాలా. Hmm. అది దేర్ ఆర్ 2 కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ఆ సినిమాకి. ఓకే. వన్ డైరెక్టర్ చెప్పిన మాట, ఓరి దేవుడా డైరెక్టర్, తమిళనాడు నుండి వచ్చిన అశ్వథ్ అనే ఒరిజినల్ అవును. తీసిన ఆయన. అవును. నేను నా అట్లనే తీద్దాం అనుకున్నా కానీ నాకు ఫస్ట్ డే థియేటర్కి వస్తే కానీ అర్థం కాలేదు నీ ఆడియన్స్ ఎవరని. ఓ నేను సినిమా తీసేసాను నీతో, నాకు నీతో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే అర్థమైంది నీ ఆడియన్స్ ఎవరని. నేను ఇంకొంచెం వేరేలాగా చూపించటోండి నిన్ను సేమ్ కథతో. నేను తమిళ్ ఎట్లుందో తెలుగులో అట్లనే చూపించిన అర్జున్ని. నీ మోడ్ ఫాలో అవ్వలేదు తను. అంటే ఆయనకి ఫస్ట్ డే థియేటర్కి వచ్చేదాకా కూడా అర్థం కాలేదు మన మోడేంది అసలు అని. ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత పాగల్ ఫస్ట్ డే వచ్చి చూసిండు. అప్పటికి కొంచెం బ్యాలెన్స్ ఉండే వెంకటేష్ గారి అది ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది. అదొక స్టంట్. అంటే మనోడు టూ సాఫ్ట్ ఇంట్రో, అంటే మనకు ఒక థియేటర్కి మన కోసం వచ్చిన వాళ్ళకి ఒక అడ్రినల్ రష్ ఉంటుంది కదా, అవును. అది ఇచ్చేటట్టు ఏం ప్లాన్ చేసుకోలేదని ఆయన పశ్చాత్తాపడ్డది ఆ రోజు మధ్యాహ్నం నాతో కలిసి. ఓ 7-8 సినిమాలు ఉంటే తొడగొట్టి రిలీజ్ చేయొద్దని అర్థమైంది ఆ సినిమాతో. ఇట్ రిలీజ్డ్ విత్ 7-8 ఫిల్మ్స్ అండ్ కాంతారా సెకండ్ వీక్ రన్నింగ్. అబ్బా, అది 2వ వారం కదా హిట్ అయింది. అవును, కాంతారాతో పాటు రిలీజ్ అయిపోతే ఏం కాకపోవు. కరెక్ట్. కాంతారా రిలీజ్ అయినా నెక్స్ట్ వారం రిలీజ్ అయింది. అది మంచి పీక్ లోకి వచ్చింది. అది 2వ వారం అందుకుంది కదా. అవును. అది అందుకుంది. 6 సినిమాలు వేరే ఉన్నప్పుడు వేస్ట్ ఉండదు. దాని తర్వాత అదొకటి లెసన్. అంటే మనకి ఎంత పౌరుషం ఉన్నా, మన సినిమా ఎంత బాగున్నా, మాక్సిమం యూ షుడ్ ట్రై టు టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నది అర్థమైంది. ఒక నార్మల్గా అట్లా ఉన్న సినిమాకి మంచి రిలీజ్ పడి ఆకాశంకి వెళ్ళిపోయిన సినిమాలు ఉన్నాయి. అవును, చాలా మంచిగా ఉన్నా కూడా టైమింగ్ అటు ఇటు అయ్యి ఓరి దేవుడే వుడ్ హ్యావ్ డిజర్వ్డ్ ఈవెన్ మోర్. అంటే అది ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి చూసిన వాళ్ళు వీళ్ళు అందరూ, దట్ ఈస్ ఆల్సో లిటిల్ క్లాస్ ఫిల్మ్. క్లాసిక్ గా ఉంటుంది. మంచిగా అప్రిషియేట్ చేస్తారు. కానీ రిలీజ్ అయినప్పుడు ఒక అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అవును, అది మిస్ అయింది ఆ ఒక సినిమాకి. ఎస్ అదొక్కటేనా నీకు మిస్ఫైర్ అయిన ప్రాజెక్టు? అంతే. అంటే ఎక్స్పెక్ట్ మిస్ఫైర్ అని కూడా చెప్పలేను. దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నది ఏం లేదు ప్రొడ్యూసర్. కాకపోతే మనం ఒక అంచనా వేసుకుంటాం కదా, అదే మిస్ఫైర్ అవడం అంటే అదే. ఆ అంచనా మిస్ అయింది. ఇప్పుడు డబ్బులు రావడం కాదు కదా హీరోకి ఇంపార్టెంట్. జనాలు బా ఏం చేశాడు విశ్వక్, అది కాదు. గగనం అవుతుంది కదా మధ్యలో. ఏది డబ్బు పెట్టి తిరిగి రావడం అనేది కూడా పెద్ద టాస్క్ కదా. అదే మెయిన్ టాస్క్. విశ్వక్ సేన్ చెత్తగా చేసాడు అనుకోని, ఫర్ ఎగ్జాంపుల్, బట్ స్టిల్ మనీ విల్ స్పీక్ అబౌట్ ది సక్సెస్. సినిమా హిట్, గ్యారంటీ హిట్, యూ విల్ బీ ఇన్ ద రన్. సో ఆ విషయంలో ఐ వాజ్ ఆల్వేస్ బ్లెస్డ్. ఓకే, బాగా ఎక్స్పెక్టెడ్ నువ్వు చేసింది సేమ్ లైన్స్లో అంత బ్రహ్మాండంగా నువ్వు వచ్చిన రిజల్ట్ వచ్చిన సినిమా ఏది నీ దృష్టిలో? ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వచ్చిన రిజల్ట్ అయితే అంటే అన్డౌటెడ్లీ ఫలక్నామా దాస్ సార్. ఈరోజు ఇక్కడ కూర్చున్నా అంటే కూడా దట్ వన్ ఫిల్మ్. ఫలక్నామా ఓనర్ గా నీకు ఫలక్నామా దాస్ సార్ ఏదన్నా. అవునా? ఈవెన్ టుడే ఇన్ని సినిమాలు చేసాక కూడా అదే సార్ నాకు ఇప్పుడు దాంతోనే మర్యాద, కొంచెం పేరు, కొంచెం చాలా రకాలుగా నా మీద. ఓకే, యూత్ అండ్ మాస్ విపరీతంగా ఫాలో అయ్యారు ఆ సినిమాని. స్టిల్ ఐ రిమెంబర్. అప్పటికి మన పేరు కూడా మన ఫేస్ కూడా సరిగ్గా తెలియదు సార్ ఎవరికి తెలీదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి పోతే బయట జనాలు వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళని చూసారు. నేను అనుకుంటున్నాను, అమ్మ రిలీజ్ కూడా కాలేదు సినిమా, టీజర్ ట్రైలర్కి అంత ఓన్ చేసుకున్నారు జనాలు. అవును, నాని అన్న వస్తుండే ఆ రోజు ప్రీ రిలీజ్కి జేఆర్సీకి వెళ్తుంటే మా మమ్మీ నలిగిపోతుండే గ్రౌండ్లో. అయ్యో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లుంటుంది అన్నాడు అంత జనం. అదే నేను వెళ్తుంటే అక్కడ నేను నా ఫ్యామిలీని చూస్తున్నాను నలిగిపోడు జనాల మధ్యలో. ఓకే, సో ఎనీడే ఫలక్నామా మదర్ అనుకుంటది, మదర్ ఆఫ్ మై కెరీర్, మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ యువర్ కెరీర్. అమ్మ నాన్న అదే. కానీ ఆ తర్వాత నీ కెరీర్ కంటిన్యూటీ కనుక చూస్తే ఒక ఫాస్టర్ పేస్లో నువ్వు ముందుకు వచ్చావని అనుకుంటున్నావా, లేకపోతే అలా స్లోగా వెళ్తున్నది అనిపిస్తుందా నీకు నీ కెరీర్? నేను వచ్చి 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంతే, 2019 అనుకో. 6 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ తీసేసి ఇప్పుడు చెప్పండి 10 సినిమాలు లెక్కేసి
3.5 సంవత్సరాలు మిగిలింది అనుకున్నా. 2 సంవత్సరాలు కోవిడ్ తీసేయాలి కదా, తీసేయాలి, 100% తీసేయాలి. తీసేస్తే 3.5 సంవత్సరాల్లో 10 రిలీజ్లు. ఆ 2 సంవత్సరాలు ఉంటే ఇంకో 4 సినిమాలు ఇచ్చేటండి కదా. 100% సో 2 years మేనేజ్ చేసి మీరు చెప్పండి 3.5 years లో 10 రిలీజ్లు. అదే నా షూటింగ్ అప్పుడు నువ్వు నా ఇంట్రడక్షన్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాం మేము. నేను ముందు చెప్పిన ఇంట్రడక్షన్ అదే చెప్పింది నేను. అదే అంటే నార్మల్ గా మీకు హీరోలకి మీ ఫాస్ట్ అనుకోండి సార్. నా కంపారిజన్ ఎట్లుంటుంది తెలుసా, ఎన్టీఆర్ అన్న 17 years అప్పటికే కొట్టేసిండు. మనం లేటుగా అంటే నేను ఎనీడే నేను 10 మంది నేను ఎన్టీఆర్ అన్న లైక్ యాక్టింగ్ వైజ్ కానీ ఏదన్నా ఉంటే తారక్ అన్నని అండ్ లియోనార్డో డికాప్రియో ఇష్టం, ఇర్ఫాన్ ఖాన్ ఇష్టం, ధనుష్ గారు ఇష్టం. సో వీళ్ళని కొందరిని చూస్తాం కదా. ఇఫ్ ఐ సీ ఆల్ దీస్ పీపుల్ అచీవ్డ్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్, నాకు 23 లేట్ అనిపిస్తుంది. 22కి వచ్చింది ఫలక్నామా దాస్ బ్రేక్ అనుకుంటే, 22కి షూట్ నడుస్తుంటే 23కి రిలీజ్ అయింది. నాకు లేట్ అనే అనిపిస్తుంది సార్. అవునా? అంటే ఏజ్ వైజ్ చూసుకుంటే నాకు లేట్ అనిపిస్తుంది. 21కి అట్లీ ఫస్ట్ సినిమా తీసేసిండు, రాజారాణి సినిమా డైరెక్షన్ చేసేసిండు. ఇప్పుడు మన అట్లీ జస్టిన్ బీబర్ 17 years సూపర్ స్టార్ అయిపోయాడు. సో ఇవన్నీ ఉంటాయి మైండ్లో. సో ఇవన్నీ ఉన్నందుకు ఎప్పుడు తలకే నాకు తెలిసి, అందుకే కళ్ళు నెత్తికెక్కకుండా నువ్వేం పీకలేదు, పీకిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు అన్న ఫీలింగ్ నాకు నేనే చెప్పుకొని పెద్దగా భూమి మీద ఉంటాం ఎప్పుడు. అందుకే అంటే ఇప్పుడు నువ్వు అన్నది ఎర్లీగా రాకపోవడం అన్నది, లేకపోతే ఎర్లీగా రావడం అన్నది అది పెద్ద క్రైటీరియా కాదు విశ్వ. అవునవును, దట్స్ నాట్ ఎ బిగ్ క్రైటీరియా. ఒక్కొక్కరికి తొందరగా వస్తుంది ఛాన్స్, కొంతమందికి కొంచెం లేట్గా వస్తుంది. దట్స్ నాట్ మెనీ ఎగ్జాంపుల్స్ ఇన్ ది ప్రెసిడెంట్స్ చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. కాకపోతే వచ్చిన తర్వాత బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. 100%. నీ బుల్లెట్ దిగిందా? మీరు చెప్పండి. కాదు, నువ్వు చెప్పాలి. ఎందుకంటే నీవు ఇంత ఎంజాయ్ చేసి కెరీర్ని సొంతంగా ఫలక్నామా దాస్ తీసేసి అసలు నీ ఎంట్రన్స్ నీవి మామూలు కావు. అంటే నువ్వు సొంతం చేసేసుకున్నావు నీ ప్లేస్ని. నువ్వు ఎవరు ఇచ్చింది కాదు నీకు. అవునా? ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా సార్. నీకు నువ్వు సొంతం చేసుకున్నావు అది ఆ ప్లేస్ని. ఇప్పుడు అలాగ చెయ్యడానికి నీకెందుకు అంత ప్యాషన్ సినిమా మీద? డెఫినెట్లీ చాలా హ్యూమిలేట్ అయినాకనే తీసుకున్న డెసిషన్ సార్ అది. అంటే చాలా హ్యూమిలేట్ అయిన ఉండే ఆ 3-4 నెలలు కొన్ని సినిమాలు, ఒక 2-3 సినిమాలలో 3-4 నెలలు సెలెక్ట్ అయినా నువ్వే హీరో అనడం, రోజు ఆఫీస్కి వెళ్ళడం నార్మల్గా. మన సినిమా మనం సెలెక్ట్ అయిన పోకపోతే మనం అనుకుంటారేమో అని 3-4 నెలలు ఆఫీస్లో ఉండడం. మనం తీసేసినట్టే నాకు నెల తర్వాత తెలవడం, అయ్యో తీసేసినట్టు 15 రోజులు. సో ఒకరోజు చాలా బాధపడే డల్ అయిపోయి ఉండే ఇంట్లో. అప్పుడే మలయాళం సినిమా చూసి అంగమల్ డైరీస్ చూసి అది చాలా అగ్రెసివ్గా తీసుకున్న డెసిషన్. అది చాలా అగ్రెసివ్ డెసిషన్, డైరెక్షన్ చేసేద్దామని. మా డాడీని కొన్ని డబ్బులు అడిగి ఫ్రెండ్స్ని ఉన్నోళ్ళందరూ నన్ను అమ్మండి, అందరికీ తిరిగిస్తా డబ్బులు అని చెప్పి సగం మా డాడీ దగ్గర, సగం మా ఫ్రెండ్స్ దగ్గర, అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి సినిమా తీసి, మళ్ళీ ఆ సినిమాని తాకట్టు పెట్టి, మళ్ళీ సినిమాకి ఎంత అయిందో అంత డబ్బు బయటికి తీసి సినిమా రిలీజ్కి పెట్టి, అంటే ముందు డబ్బులు ఏం చేసుకోలే నేను అమ్మలేదు సినిమా, ఓన్ రిలీజ్ చేసిండే. ఆ సినిమా మొత్తం మళ్ళీ ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయిందో దానికి ఇంకొక 30-40 లక్షలు ఎక్కువనే వేసుకోండి. అంత డబ్బు మళ్ళీ తెచ్చి అదంతా తెచ్చి ప్రమోషన్స్ మీద పెట్టేసిన. నువ్వు మామూలుడు కాదు. ఏం జరుగుద్దో తెలీదు నాకు. చైన్ అయితే చేసేసిన, నా పాకెట్ నా బ్యాంకులో నేను ఎప్పుడు ₹1,00,000 చూడలే ఎప్పుడు దాకా. అవి ఇవి పెట్టింది ప్రమోషన్ అన్ని కలిపి 6 కోట్లు అయితే 6-7 కోట్లు రిస్క్ తీసుకొని, ఏది నాది కాదు డబ్బు, ఫాదర్ది కొంచెం ఉంది, ఫ్రెండ్స్ది కొంచెం ఉంది, వాళ్ళందరిది పెట్టి సినిమా తీసి ఆ సినిమా మళ్ళీ గిరువు పెట్టి దాని మీద ఇచ్చిన డబ్బు ప్రమోషన్కి పెట్టేసి రిలీజ్ ముందు రోజు చేతులు ఎత్తి కూర్చున్నా, ఏం జరుగుతుందో తమాషా చూద్దామని. ఏం నీ నమ్మకం అసలు? అది 6 కోట్లు మీ నాన్నగారు డబ్బు బట్టిన పోయింది అనుకో, అది వేరే విషయం. ఫాదర్ డబ్బు కాబట్టి అడగరు, బట్ మళ్ళీ ఫ్రెండ్స్కి ఇవ్వాలిగా. ఫ్రెండ్స్కి ఇవ్వాలి మరి, అది కూడా డబల్ ఇవ్వాలి సార్. డబుల్ ఇవ్వాలి. ఫస్ట్ నేను ఎక్కడైతే డబ్బు తెచ్చినో ఫస్ట్ అది క్లియర్ చేసిన తర్వాత, అంటే నా సినిమా ఫస్ట్ డబ్బు చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ వచ్చిన డబ్బు ఇటు వెళ్ళిపోవాలా, పెట్టిన వాళ్ళకి
ఇచ్చేయాలిగా. పెట్టిన వాళ్ళకి రావాలంటే ఫస్ట్ ఇక్కడ తెచ్చిన ప్రమోషన్ మళ్ళీ తెచ్చిన అన్న కదా, అవును అది క్లియర్ చేసిన తర్వాత వచ్చే డబ్బు నుండి ఇటు 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 స్టార్ట్ అవుతుంది. అవును. మా నాన్నకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ. మీ నాన్నగారిని పక్కన పెట్టి అసలు ఒక ఫర్ ఎ వైల్ ఓకే, ముందు బయట నుంచి తెచ్చింది ఇవ్వాలి కదా అవును కదా. అసలు ఇవన్నీ చేయడానికి ఎన్ని గుండెలు కావాలి తెలుసా మనిషికి ఆ ఏజ్లో, ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ నిన్ను నువ్వు నమ్ముకోవడం అన్నది చాలా గ్రేట్ థింగ్ విశ్వక్ రియల్లీ. నీ ఫ్రెండ్స్ కూడా ఎట్ ది వెరీ సేమ్ టైం. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ ఫ్రెండ్స్లో వచ్చిన రియాక్షన్స్ ఏంటి? సోమవారంకి అందరికి డబ్బులు ఇచ్చేసిన. ఏది శుక్రవారం రిలీజ్ అయితే? శుక్రవారం రిలీజ్ అయితే సోమవారం అందరికి నేను ఇక్కడ తీసుకున్నవి ఫాదర్వి ఫ్రెండ్స్వి అందరివి తీరిపోయినాయి. ఇంకేంటి అంతకన్నా పెద్ద రియాక్షన్ ఏముంటుంది ఇంకా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత Yeah. కదా. మరి ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఇప్పుడు మొన్న గామి కూడా దాదాపుగా క్రౌడ్ ఫండింగ్ తో చేశారని గావి క్రౌడ్ ఫండింగ్ అని స్టార్ట్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ అయిన ఉండే. ముందు వాళ్ళు స్టార్ట్ చేసుకున్న తర్వాత ఓకే. సో కొంచెం క్రౌడ్ ఫండింగ్ అమౌంట్ ఉంది దాంట్లో. దాని తర్వాత ఇద్దరు ముగ్గురు కొంచెం సాలిడ్ పార్ట్నర్స్ కూడా దిగారు. దాని తర్వాత వంశన్ వచ్చిండు, యూ వంశన్ విక్కీ అన్న వాళ్ళు దిగడం రిలీజ్కి. ఓకే, అక్కడ మేనేజ్ చేసుకోగలిగారు. మేనేజ్ ఏం లేదు సార్, ఆ సినిమా రిలీజ్ అయిన టైంకి మనం మంచి పొజిషన్లోనే ఉన్నాం కదా. సో అన్ని కుదిరినాయి. అదే నా ప్లాన్ కూడా అది 4-5 సంవత్సరాలు పడుతుంది రిలీజ్ కావడానికి. అప్పుడు లోపు ఆ సినిమాలు ఇంకొన్ని రిలీజ్ అవుతాయి. సో దీని రిలీజ్కి స్ట్రెంత్ ఉంటుంది అన్న ఐడియా ఉండే. అసలు గామి ఎంత మంచి రిపోర్ట్ తెచ్చిందంటే నేను వెబ్సైట్లో రాశాను కూడా. విజయశాంతి గారు, లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి గారు, నేను ఆవిడని కలవడానికి వెళ్తే షీ వాజ్ డిస్కసింగ్ అబౌట్ గామి. గామి చాలా బాగుందంటండి సినిమా, అబ్బాయిది విశ్వక్ సేన్ది, చూడాలి ఆ సినిమాని నేను, అందరూ చెప్తున్నారని చెప్పి నాతో అన్నారు ఆవిడ. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ రేంజ్ వేరు, వాళ్ళ సర్కిల్ వేరు, లేకపోతే వాళ్ళ జోన్ వేరు కంప్లీట్గా. షీఈ్ ఎ పాలిటీషియన్, నవ్ అండ్ దెన్ సినిమాలు చేస్తున్నారు అనుకో. ఆవిడ వరకు వెళ్ళింది ఈ సినిమా గురించి అంటే హౌ మచ్ ఇట్ హ్యాస్ రీచ్డ్ అని నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను అప్పుడు, గామి సక్సెస్ అని చెప్పి. ఇప్పుడు ఆ సినిమా తర్వాత ఇన్ జనరల్గా నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడుకోవాలి అంటే, ఇఫ్ గివెన్ మైక్ ఇచ్చి నీ కెరీర్ గురించి నువ్వు మాట్లాడు అంటే, సక్సెస్లు ఫెయిల్యూర్లు అన్నవి నార్మల్గా ఎవరి కెరీర్కైనా కామన్ కదా. ఎంత పెద్ద హీరోకైనా కామన్ ఉంటుంది అది. తక్కువ సక్సెస్ పర్సంటేజ్లు ఉంటాయి, ఫెయిల్యూర్ పర్సంటేజ్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నీ కెరీర్ వరకు నువ్వు మాట్లాడాలంటే వాట్ ఈజ్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్? ఇది ఏ టర్మ్లో మాట్లాడుతున్నాం అన్నది కూడా చూడాలి. లైక్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనల్లీ వాట్ ఈస్ లైక్ విశ్వక్ సేన్ ఫీలింగ్ అబౌట్ హిస్ కెరియర్, దట్స్ వాట్ ఇది నేను డెఫినెట్లీ నేను కోరుకున్న దానికంటే నాకు ఎక్కువ దారులే తెచ్చుకున్నాయి ఒకసారి తెచ్చుకోవడం స్టార్ట్ అయిన తర్వాత. నేను అనుకున్న దానికంటే మంచి అంటే పొజిషన్ ఏముండదు సార్. పొజిషన్ వచ్చేసి మన ఇల్లే, లాస్ట్కి వస్తే మన ఇల్లే మన పొజిషన్. మనం ఇంట్లో మన పొజిషన్ ఏందో అదే. బయట ఐఎమ్ గ్లాడ్ జనాలు అంటే ఒకప్పుడు మనం లాస్ట్ కోరుకున్నది రెస్పెక్టే కదా సార్. 100%. సో ఈరోజు మనం తెలియకుండా ఒక మనిషికి రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం అంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ ఎప్పుడు ఇస్తాం ఒక మనిషికి? అదే తను సక్సెస్లో ఉన్నప్పుడు, లేకపోతే తన తాలూకు అటెంప్ట్స్ మంచివి, చాలా కష్టపడతాడు, ఇలాంటి పాయింట్లు ఎక్కువగా రెస్పెక్ట్ని గెయిన్ చేస్తాయి. సో ఆ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. పొద్దున్న లేగానే ఇంత దూరం వచ్చినావు, గ్రాంటెడ్ తీసుకోకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకో, ఉన్నది ఖరాబ్ చేసుకోకు. ఫస్ట్ గ్రోత్ మెల్లగా, నీ కన్సిస్టెన్సీ, నీ కష్టం, నీ డిసిప్లిన్, వీళ్ళవన్నీ నీ కెరీర్ని మీదికి తీసుకుపోతాయి. మనిషిగా అయితే ఫెయిల్ కావు. ఆర్టిస్ట్గా ఒక సినిమా ఫ్లాప్ అయితే ఫెయిల్ అవుతావు, కానీ మనిషిగా ఫెయిల్ కాకు. మనిషిగా ఫెయిల్ కాకు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో, ఉన్నది ఖరాబ్ చేసుకోకు. అండ్ నాకు తెలుసు చాలా మందికి లేనిది ఇది చేతిలో, ఏది ఈ అవకాశం కానీ ప్లాట్ఫామ్ కానీ. చాలా మందికి కుదరలేదు. లక్షలాది మంది కళ, వేల మంది పోరాడి ఫైట్ చేసి కుదరంది, నీకు కుదిరింది. సో రెస్పెక్ట్ దట్. అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకో. ఇందాక నువ్వు అన్న మాటల్లో ఒక మాట ఉంది, అది మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెయ్యాలి అన్న పాయింట్ ఉంది కదా.
అది ఏ యాంగిల్లో నువ్వు ఫాలో అవుతావు? అంటే కథలా, క్యారెక్టర్సా, లేకపోతే బడ్జెట్సా? బడ్జెట్స్ కాదు, బడ్జెట్స్ అనేది బడ్జెట్స్ రెమ్యునరేషన్లు లాస్ట్ థింగ్. అసలు మనం ఏడున్నాం మనకు తెలియాలి, మనము ఉన్న పొజిషన్ ఏంది, ఉమ్, నన్ను ఎంత ఆదరిస్తున్నారో నాకు తెలియాలి, అండ్ ఇంకా ఎంత దూరం వెళ్ళాలన్నది కూడా నాకు తెలియాలి. ఆల్రెడీ మనం తీసుమార్కని అయిపోయినామన్న ఫీలింగ్లు ఉంటే పడిపోతాం. నువ్వు ఇప్పుడు నాకు బిగినింగ్లోనే మాస్ సినిమాలు చేసేయాలని ఉండే, లుంగి కట్టేసుకోవాలి, కత్తి ఐటమ్ సాంగ్, మాస్ సినిమా ఉంది, ఆట కావాలా అట్లా ఉంది, నాకు ఉంది. ఎందుకు చేయలేదు నేను 5 సంవత్సరాలు? మార్కెట్స్ మెల్లమెల్లగా ఎదుగుతున్నాయి. ఇప్పుడు ఇంత డబ్బులో ఇంత సినిమా తీస్తే కనిపించేస్తుంది, బోసిపోతుంది సినిమా, వెయిట్ సరిపోదు. అండ్ ఒకసారి నేను అట్లా చూసేసిండు అనుకో ఆడియన్, తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ చూపెట్టాడు. ఫస్ట్ టైమే ఇస్తాడు ఛాన్స్, ఫస్ట్ టైమే ఎగ్జైటెడ్ ఉంటుంది నీకు. సో నా ప్రతి క్యారెక్టర్కి ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లైలా సెకండ్ టైం తీస్తే మీరు ఎగ్జైటెడ్ ఉంటారా? ఎందుకుంటాం? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నేను చిన్న జుట్టు వేసుకొని మీసాలు వేసుకొని ఒకసారికి ఓన్లీ వన్ ఛాన్స్. కానీ నాకు ప్రతిసారి ఛాన్స్ ఎందుకు దొరుకుతుంది? ప్రతిసారి కొత్తగా ఒకరిని చూస్తారు. ఎస్. సో వాడిని చూసేటప్పుడు వాడికి అన్నీ రెడీగా ఉండాలి. బాగా డాన్స్ చేసే ఐటమ్ సాంగ్, ప్లే గ్రౌండ్ రెడీగా ఉండాలి. ఫైట్ చేస్తే ఆ ఫైట్కి తగ్గ స్పాన్, స్కేల్ అవి రెడీగా ఉండాలి. సాంగ్ చేస్తే ఆ సాంగ్కి ఉండే మ్యూజిక్ డైరెక్టర్, ఆ స్పాన్ అన్నీ రెడీ ఉండాలి. ఫస్ట్ ఆశ అవుతుంది, దానికి తగ్గ శక్తి కూడా ఉండాలి కదా మన దగ్గర. ఆ శక్తి వచ్చేదాకా నేను చూసుకొని మన బడ్జెట్లో ఎంత వాటి ప్రకారమే చేస్తుండే. అశోకవనం చూసినా, మీరు ఊరి దేవుడా చూసినా, పాదాలు చూసినా, మన దగ్గర ఎంత ఉంది, మన దగ్గర వెపన్స్, టూల్స్ ఏమున్నాయి, దాంతో మనం ఎంత మంచి మెషిన్ తయారు చేయగలుగుతాం. మన ఆయుధాలు ఏంటి, మన ఆయుధాలు ఏంటి, ఎంత పెద్ద యుద్ధం చేయగలం, ఎంత పెద్ద యుద్ధం చేయగలం, మన ఆయుధాలతో చేయగలిగినంత పెద్దది చేద్దాం. డైరెక్ట్ నేను వెళ్ళిపోతా పెద్ద గ్రౌండ్లకి అంటే సడన్గా కొట్టుకోపోతాం. సో ఐ వాజ్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ దట్. ఓకే. ఇప్పుడు మన మెల్లమెల్ల కొట్టుకుంటూ వెళ్దాం, మెల్లమెల్ల నరుకుంటూ వెళ్దాం అన్నది. ఓకే. అంటే నార్మల్గా ఇప్పుడు హీరోలు అనగానే మోర్ సో యంగర్ హీరోస్ లైక్ యూ పెద్ద బడ్జెట్తో సినిమా చేయాలి. ఐ నో 1 or 2 గైస్ పెద్ద బడ్జెట్తో చెయ్యండి అని అడిగిన వాళ్ళు నాకు తెలుసు పర్సనల్గా. బడ్జెట్స్ పెద్దవైతే గ్రాండియర్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే గార్జియస్ ప్రాజెక్ట్స్ వస్తాయి అని అనుకున్న వాళ్ళు, లేకపోతే కథ బాగుంటే చాలు మనకి బడ్జెట్ పాయింట్ కాదు. అంతే కదా సార్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఏమన్నా మీరు 50 కోట్లు 40 కోట్లు లేదా 30 కోట్లు పెట్టి తీసిరో మీరు చెప్పండి? లేదు. అర్జున్ రెడ్డి లేదు. సినిమా స్పాన్ అనేది రిలీజ్ తర్వాత మెజర్మెంట్, వచ్చిన సక్సెస్ బట్టి ఉంటుంది, మెజర్మెంట్ అవుతుంది. పెళ్లి చూపులు అంతే కదా. మా గామి బడ్జెట్ ఎంత తక్కువ అనుకోరు? అవునంట కదా, చాలా తక్కువ. సో అవన్నీ సెకండరీ. కథ నువ్వు పని చేయడానికి నీ రెడీ ఉన్నావా, నిజాయితీగా పని చేయడానికి రెడీ ఉన్నావు, అంతే. అది చూసుకుంటే మిగిలినవి పడతాయి. అండ్ నీ కథ నీ దగ్గర ఉన్నాడు, సేమ్ నీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంది, నీ మార్కెట్ ఏంది, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది, ఆ డబ్బుతోనే తీయగలవు. నువ్వు కథ ఇంతది పెట్టుకొని బడ్జెట్ ఇంతది ఉంటే చేయొద్దు, దాని బదులు చేయొద్దు. నీ బడ్జెట్ పెరిగి నీ మార్కెట్ పెరిగేదాకా ఆ సినిమా ముట్టుకోకు. మార్కెట్ పెరిగితే ఆటోమేటిక్గా బడ్జెట్ దాన్ని అందవికారంగా అవుతుంది. ప్రతి ప్రాజెక్టు అందంగా ఉండడానికి దానికి కొన్ని కావాల్సినవి ఉంటాయి, అవి ఉన్నప్పుడు అది చేయాలి. కరెక్ట్. నువ్వు మామూలు ముదురు కాదు సుమా, చిన్నకురాడు, కానీ ఎంత అండర్స్టాండింగ్ సినిమా మీద అసలు. మెయిన్ ఐఎమ్ గ్లాడ్ సార్. అది ముందు కోరిక ఉంటుంది కానీ దాని వెనుకున్న ప్రాబ్లమ్స్ అర్థం కావు. నాకు మాల్ ఫంక్షన్ ఫస్ట్ తెలుసు. ప్రాబ్లం ఏమొస్తుంది, మనం ఎక్కువ కొంతమంది ఫస్ట్ స్టార్ట్ అయిపోని అనుకుంటారు. నాకు స్టార్ట్ అయ్యేటప్పుడే ఎండింగ్ వరకు, క్లైమాక్స్ వరకు జరగబోయే ప్రాబ్లమ్స్, మాల్ ఫంక్షన్ కూడా తెలియాలి. అది క్లారిటీ ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. అప్పుడే హ్యాపీగా ఎండ్ అయ్యి హ్యాపీగా అందరం బాయ్ చెప్పుకుంటాం. హ్యాపీ ఎగ్జిట్ ఉంటుంది అందరికి. ఎగ్జాక్ట్లీ. సో అది ముందు నుండి అవేర్నెస్ ఉంటుంది. మనం ముందు మాయ మాటలు చెప్పేసి సగం దిగిన తర్వాత అదే చూసుకుంటుంది, లేదు మనదేం పోతుంది అంటే. ఇలాగ నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి 10 సినిమాల్లో ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి చేయలేదా? అంటే ఎవరి దగ్గర ఆబ్లిగేషన్ కోసం అను, లేకపోతే ఈ ప్రాజెక్టు తప్పదులే చెయ్యాలి అను? లేదు. నో, నాట్ ఎ సింగిల్ ఫిల్మ్. నో. ప్రతిదీ నాకు నచ్చిన కథ, రిలీజ్ అయిన ప్రతి సినిమా నాకు నచ్చిన కథ, అండ్ ప్రతి డెసిషన్ టేకెన్ బై మీ. నేను ఒక 2 పర్సన్ని అడ్వైస్ కూడా సలహా నేను ఒక్క పర్సన్ని కూడా సలహా
నేను నా ఇంట్యూషన్ బిలీవ్ చేస్తున్నా, ఎందుకంటే నా ఇంట్యూషన్ బిలీవ్ చేసి ఫలక్నామా దాస్ తీసిన, నా ఇంట్యూషన్ బిలీవ్ చేసి హిట్ ఒప్పుకున్నా, నా ఇంట్యూషన్ బిలీవ్ చేసి ప్రతి సినిమా చేసిన. సో బ్లేమ్ ఉన్నా ఏదున్నా కూడా నాకే అది. సో దట్ హాస్ నెవర్ మిస్గైడెడ్ యూ, నో నీ ఇంట్యూషన్ నో ఇప్పటి వరకు? నో, ఓ, జస్ట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కానీ మిస్ఫైర్ కాలేదు, టోటల్గా కొలాప్స్ కాదు. కొలాప్స్ కాదు. ఒకవేళ చిన్న అప్స్ అండ్ డౌన్ అంటే ఉండొచ్చేమో సో కానీ దట్ ఐ నోటీస్. అసలు ఏం ఏడ ఇప్పుడు నేను మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ ఉన్నాడు, ఇద్దరం మూడో రోజు కూర్చొని నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ నేను డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాం. మాకేమనిపించింది అంటే ఎవరికో అర్థమయ్యే బదులు మా ఇద్దరికీ అర్థమైంది ఎక్కడ ఏం వర్కౌట్ అయింది, ఎక్కడ ఏం వర్కౌట్ కావాలి, ఎక్కడ డోస్ పెంచాలి, ఎక్కడ టాలెంట్ ఎక్కువ చూపించాలి, ఎక్కడ టాలెంట్ తక్కువ చూపించాలని. సో ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి మాకు ర్యాపర్ సెట్ అయిపోతుంది, ఆల్రెడీ ర్యాపర్ సెట్ అయిపోయింది కదా నాకు అదే ఒక వేవ్ లెంత్ సెట్ అయింది కదా ఇద్దరికి. వేవ్ లెన్స్ సెట్ అయింది. సో మేము ఇమీడియట్లీ ఇంకో సినిమా ప్లాన్ చేసుకున్నాం 2-3 రోజులుగా, రిలీజ్ అయిన మూడో రోజు. ఓకే, అంటే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టు బి వెరీ ప్రిసైజ్, టు బి వెరీ ఆనెస్ట్, సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాదు. అవును, ఇన్ని క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది. క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది, మెచ్చుకున్నారు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఫాల్ట్స్, డెఫినెట్లీ ఇట్స్ నాట్ అనానమస్ హిట్. అది ఇంకా మనం ఇందాక అనుకున్నట్టుగా ఊరమాసి హిట్ కాదు అది. హిట్ ఇన్ ది సెన్స్ టు ఎన్ ఎక్స్టెంట్ వేర్ యువర్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ వన్ ఆల్ అక్యులేట్స్. సినిమా బాగా చేశాడు అని ఎక్కడో మరి ఆ కెమిస్ట్రీ, ఆ జర్నీ నువ్వు ఓల్డ్గా అంత మీ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఆ రోజున ఆయన, ఇది ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది అని చెప్పి. బట్ నీకు అనిపించలేదా చేస్తున్నప్పుడు? లేదు, దాంట్లో అయినా ప్రాబ్లమ్స్ మాకు తెలుసు, కాకపోతే అవి ఇప్పుడు ఇంకా చూడని వాళ్ళు ఉంటారు ఓటీటీలో. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ మాకు తెలుసు ఏవి ఎక్స్ట్రీమ్లీ వర్కౌట్ అయినాయి, ఏవి మిస్ఫైర్ అయినాయి. ఒక సినిమా పాటలు చూస్తారు. అదే, సో అందుకే ఆ కాన్ఫిడెన్స్తోనే ఇమీడియట్లీ ఇంకో సినిమా చేస్తున్నాం. ఓకే ఓకే. ఈసారి ఎలాంటి కాంబినేషన్, ఎలాంటి కథ చేయబోతున్నారు అనుకున్నారు కదా కదా? డెఫినెట్లీ నా ఫేవరెట్ జానర్ సార్, నేను కేసీకి కూడా చెప్పినండే, లవ్ యాక్షన్. నీకు అది నచ్చిన నా ఫేవరెట్ జానర్ అది. అంటే ఫైట్ ఉండాలి కానీ అది లవ్ స్టోరీస్ ఉంటాయి. అవును, ఫైట్ యాక్షన్ సినిమాలు ఉంటాయి. లవ్ కోసం యాక్షన్ ఇష్టం నాకు. లవ్ కోసం యాక్షన్, లవ్ కోసం యాక్షన్ ఇష్టం, ప్రేమ యుద్ధం, దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ లైక్. అంటే ఇప్పుడు నార్మల్గా సినిమా బాగా మారిపోతుంది కదా విశ్వక్, అంటే సినిమా తాలూకా డైమెన్షన్స్ మారిపోతున్నాయి, ఏదో డిఫరెంట్గా ఉండే స్టోరీలు. లవ్ అనేది షేప్ మారుతూ ఉంటుంది సార్ అంతే. బట్ ఇట్స్ సాలిడ్ ఎమోషన్ ఏ రోజైనా. ఆ లవ్ అనేది మనకి బ్రదర్తో ఉండొచ్చు, సిస్టర్తో ఉండొచ్చు, మదర్తో ఉండొచ్చు, ఫాదర్తో ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్తో ఉండొచ్చు. సో ఇట్స్ అండర్యింగ్, ఇట్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ షేప్. అంతేగాని అది అవుట్డేటెడ్ ఎప్పుడు కాదు. లవ్ అనేది అవుట్డేటెడ్ ఎప్పుడు కాదు. సో యూ బిలీవ్ మంచి పరిచయం కాకముందు ఎంత హ్యాపీగా ఉంటుందో లైఫ్, ఆ మనిషి పరిచయం అయిపోయి వెళ్ళిపోయినప్పుడు అనిపిస్తుంది పరిచయం కాకముందు ఎంత హ్యాపీ ఉన్నామో మనం మర్చిపోతాం అసలు. అది ఇంపాక్టే కదా ఒక పర్సన్ మన మీద ఉండేది. సో దట్ పెయిన్ ఈజ్ ఆల్వేస్ యూనివర్సల్. ప్రతి ఒక్కరికి ఎన్నో దగ్గర తగిలింటుంది అది, ఎవరో ఒకరు. సో నీకు తగిలిందా? నాకా సార్? తగలదా సార్? అదే నేను ఇంకా ఫ్రజైల్ హార్టెడ్ పర్సన్ నేను. అవునా? చాలా అంటే చాలా సున్నితమైన మనసు అనేది. అది నేను చెప్పుకుంటే చాలా కదా డిస్క్రైబ్ మనం చెప్పుకోవచ్చు, మనం గల్లిబుల్ అని చెప్పుకోవచ్చు, మనం చాలా ఆర్టికులేట్ గా అంటే అయింది సార్. నేను ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇన్ లవ్. ఐ నెవర్ యూస్ టు బిలీవ్ లవ్ ఆ గర్ల్సా? బేసిక్ ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇన్ లవ్. ఓకే, ఇవన్నీ ప్లాస్టిక్ అనిపిస్తుండే సినిమాలు, ఇవన్నీ సినిమాల కోసం తయారు చేసిన ఎమోషన్ అనుకుంటుండే. బట్ యా, ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్ అండ్ ఐ థింక్ ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ వన్స్. అందరూ నాటకాలు చేస్తారు, యూ ఆల్వేస్ ఫైండ్ అ బెటర్ పర్సన్, యూ ఆల్వేస్ దెర్ ఇస్ ఆల్వేస్ సమ్. బట్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది మన మీద ఏదో ఒకటి మిస్ అయ్యాక. ఒకటే ఉంటుంది సార్ నాకు తెలిసి. ఆ ఒకటేందో మనకు మనస్సాక్షి తెలుసు. వీళ్ళందరూ లేదు, దెర్ ఇస్ ఆల్వేస్ బెటర్ థింగ్ వెయిటింగ్ ఫర్ యూ అంటారు. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు పొద్దున్నే లేస్తాం సైకిల్ కోసం. ఆ సైకిల్ ఇచ్చిన ఎగ్జైట్మెంట్ మనకు తర్వాత రిమోట్ కార్లు వచ్చుంటాయి, తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చుంటాయి, మొబైల్ ఫోన్లు వచ్చుంటాయి, బైక్ బెంజ్ కార్లు వస్తాయి. అవి మనకు చిన్నగా ఉన్నప్పుడు ఒక సైకిల్ ఉంటుంది చూసారా, ఫస్ట్ ఒక సైకిల్ కొనంగానే మనం పొద్దున్న లేచి ఎగ్జైట్ అవుతాం. ఒక ఏదైనా బొమ్మలు కొనుక్కుంటే
మాట్లాడే బొమ్మనో లేకపోతే కీ అవును. వాకింగ్ టాయ్స్. నిద్ర తక్కువ లేచిపోయేటోళ్ళం. ఆ బొమ్మ ఉంది ఇంట్లో, పొద్దున్న లేచి ఆడుకోవాలని, నైట్ పడుకోవాలి పొద్దున్న లేచాం. ఆ ఎగ్జైట్మెంట్ తర్వాత ఎన్ని వచ్చినా రాదు లైఫ్లో. సేమ్ థింగ్, ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, తర్వాత ఏంటంటే బతకాలి, మూవ్ ఆన్ కావాలి అన్న మెంటాలిటీ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది. సో లవ్ ఈజ్ ఆల్వేస్ యూనివర్సల్. నేను నీ మాటలో చాలా డెప్త్ ఉంది తెలుసా. ఇప్పుడు నువ్వు అన్న మాట మామూలు మాట కాదు, బతకాలి కదా సార్. అంటే నువ్వు చాలా హెవీ స్ట్రోక్ తీసుకున్నావో లేకపోతే హెవీగా దాన్ని రిసీవ్ చేసుకున్నావో, ఏదో సంథింగ్ వెంట ఇన్ యువర్ లైఫ్. రిసీవ్ ఏం లే, ఇట్స్ మోర్ దెన్ అబ్జర్వేషన్ సార్. మనకు తెలుసు కదా, చాలా మంది ఇది ఎటో పోతుంది టాపిక్. యూజువల్లీ మీరు కొత్త సినిమాలు వస్తున్నాయి, నేను లవ్ యాక్షన్ నాకు ఇష్టం అంటే, లేదు కొత్త సినిమాలు వస్తున్నాయి, కొత్త షేపులు తీసుకుంటున్నాయి సినిమాలు, కొత్త కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా దిస్ ఈజ్ మై ఫేవరెట్ జానర్ ఫర్ ఎ రీజన్. ఆ లవ్ యాక్షన్ అనేది ఫర్ ఎ రీజన్. అది ఎందుకంటే ఆ ఫైట్ ప్రతి ఒక్కడు తెలిసి తీసుకునే రిస్క్ ఉంటుంది ఇప్పుడు ఆ ఫైట్లో. సో దట్స్ వై ఆ జానర్ నేను కేసీకి ఎప్పుడూ చెప్తుంటా, నేను శైలేష్ మా డైరెక్టర్ లెవెల్ ఒకసారి చేసిన డైరెక్టర్లు వస్తుంటారు, నా లవ్ యాక్షన్ రాయొచ్చు కదా, సాలిడ్ లవ్ యాక్షన్ రాయొచ్చు కదా. ఇప్పుడు ఇషక్ జాదే అని ఒక సినిమా ఉంది, మీరు హిందీలో చూస్తే, బోని కపూర్ కొడుకుది. సో దట్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ జానర్. తేజ గారు తీసుకుంటే, తేజ గారు జానర్ లవ్ యాక్షన్ ప్రతిసారి. అవును ప్రతిసారి లవ్ యాక్షన్ ఉంటుంది తేజ గారిది. మరి తేజని అడగలేదా నాతో సినిమా చేయండి సార్ మీరని? నువ్వు ఎవరు? నేనా సార్? నేను బేసిక్గా ఎప్పుడు ఈ ఫార్మాలిటీ ఎప్పుడు ఫాలో కాలేదు సార్. నార్మల్గా మనంతలో మనం వెళ్ళి ఇట్లా అడగాలి సార్ ఒక సినిమా చేద్దామని, బేసిక్గా ఫార్మాట్ ఎప్పుడు ఫాలో కాలేదు. తప్పే ఉంది దాంట్లోని. ఇప్పుడు ఆయన మంచి డైరెక్టర్, బ్రహ్మాండమైన డైరెక్టర్. ఆగదు కదా సార్, నాకు చాలా ఇష్టం తేజ గారు, కృష్ణవంశీ గారు, అందరు ఇష్టం. కానీ కొన్నిసార్లు మనం ఇంటి నుండి బయటకు వెళ్ళక ముందే ఇంటికి వచ్చి లాక్ చేసేస్తారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మధ్యలో దాకా క్యాలెండర్, మా మిడ్ దాకా క్యాలెండర్ అంటే ఆపుకొని వినాల్సి వస్తుంది. నరేషన్లు కూడా ఎగ్జైట్ చేసేస్తే ఏమో అని ఎక్కువ అని కూడా భయపడుతున్నావు. ఏదైనా ఎగ్జైట్ అయితే కన్ఫ్యూజన్ లో పడతాం. అవును, బిలీవ్ చేస్తున్నది మన చేతులు ఉన్నది ఫినిష్ చేయాలి ఫస్ట్. కరెక్ట్, చాలా మంచి పాలసీ అది. ఎందుకంటే ఒకసారి సబ్జెక్ట్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి విన్నప్పుడు ఇబ్బంది పెట్టద్దు, అవి ఇంకా ఎక్సైటింగ్ ఉన్నాయి అనుకో, అప్పుడు దీస్ పీపుల్ విల్ బీ ఇన్ వాటర్స్. అవును, అప్పుడు నీకు డెసిషన్ మారిపోవచ్చు. రైట్. సో బట్ ఒకటైతే నువ్వు చెప్పిన మాటలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు యార్ ప్రొఫెషనల్లీ వెరీ స్ట్రాంగ్లీ లాక్డ్ అనమాట. అసలు ప్రొఫెషనల్గా బిజినెస్ పరంగా నువ్వు చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నావని చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ సార్, ముందు ట్రాన్స్పరెంట్గా లాస్ట్ దాకా అందరం నేను చెప్పినట్టు ఇట్ షుడ్ బి అ హ్యాపీ ఎగ్జిట్ ఫర్ ఎవ్రీ వన్. టీమ్ అందరికి, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, నేను కానీ, మ్యూజిక్ అందరం కలిసి. అంటే కాదు, నేను ఇప్పుడు నువ్వు అన్నది నేను నా అన్నమాట నువ్వు సరిగ్గా రిసీవ్ చేసుకోలే. నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, నువ్వు కథలు కూడా వింట్లా. ఇప్పుడు నీకు ఒక తేజ గారు, నీ కృష్ణవంశీ గారు, నీకు నచ్చిన డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి యంగ్ డైరెక్టర్స్ చేస్తారు ఆ పని. ఇంత చేస్తే బాగుండని ఒక డ్రీమ్ ఉంటుంది. ఇలా ఫోన్ చేయడం, సార్ నాకు సినిమా చేయండి సార్ నాతోని. పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోవే రత్నం గారిని అడిగారంట, ఏం రత్నం గారిని నాతో సినిమా తీయండి అని. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి, ఆయనకున్న దీనికి, రైట్. సో మనకి ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, బట్ నువ్వు అలా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు ఈ రోజున. ఎందుకంటే సబ్జెక్టులు లాక్ అయిపోయి నీ చుట్టూరా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కథలు నేను మేడం నుంచి కిందకి దిగనివ్వట్లే కదా. సో యూఆర్ ఇన్ వెరీ సక్సెస్ఫుల్ పొజిషన్ టుడే ప్రొఫెషనల్గా కదా. ఇప్పుడు మరి ఇక్కడ ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ కాంపనెంట్, ఇంపార్టెంట్ కోఎఫిషియంట్ ఒకటి ఉన్నది ఈ ప్రొఫెషనల్ కెరీర్లో. నువ్వు సినిమాకి నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా సినిమాకి పెరుగుతున్నావు, నిన్ను నువ్వు పెంచుకుంటున్నావు, దానికి తగ్గ మెజర్మెంట్స్ అన్నీ ఫాలో అవుతున్నావు, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నావు. రెమ్యునరేషన్ పార్ట్లో నువ్వు ప్రొడ్యూసర్ల దగ్గర డిమాండ్ చేయడమా, లేకపోతే వాళ్ళు ఇచ్చిందే తీసుకోవడమా? నాకు తెలిసి ఆ డిమాండ్ ఇచ్చిందే తీసుకోవడం, ఈ రెండు మాటలు వ్యాలిడ్ గా సార్. ఎందుకంటే ఇచ్చింది తీసుకునే పరిస్థితిలో లేవు, నేను లేను. డిమాండ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే డిమాండ్ అంటే ఏంటి సార్, నువ్వు ఇస్తేనే చేస్తా, అదేం లేదు. ఫస్ట్ సినిమా చేద్దాం, నెక్స్ట్ ఏ కథ చేద్దాం, నెక్స్ట్ చేస్తున్నామో ఎప్పుడు చేస్తున్నాం, ఇవన్నీ డిస్కషన్లు అయిపోతాయి.
చేసేసుకొని సెకండ్లు ఇచ్చుకున్న తర్వాతనే రెమ్యునరేషన్లు మాట్లాడుకున్నాం అన్ని సినిమాలు. ఓకే, రెమ్యునరేషన్ కారణంగా ప్రాజెక్టులు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సగం షూటింగ్ అయినాక మాట్లాడుకున్నాం నేను వంశన్న రెమ్యునరేషన్. మరి సో నువ్వు ఇబ్బంది పెట్టావు నిర్మాతల్ని? నేను ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్, అంటే మర్యాదగా వాళ్ళే నీకు ఆఫర్ చేస్తూ ఆఫర్ వచ్చారు. చేసి ఏముంది అది మాట్లాడుకొని ఇచ్చినాయి. కానీ ఎప్పుడు వి నెవర్ హ్యాడ్ అ లాంగ్ ఆర్గ్యుమెంట్ ఆన్ ఇట్. నేను చెప్పినట్టు గ్యాంగ్స్ సగం షూటింగ్ అయినాక మాట్లాడుకున్నాం మేము రెమ్యునరేషన్. చాలా టూ మచ్ ఇది కదా, టూ మచ్. ఎందుకంటే నార్మల్గా ముందు డబ్బు దశకం, కాగితాలు పత్రాలు ఇవన్నీ మాట్లాడుకుని కదా అప్పుడు ప్రాజెక్టులకు అడుగు పెడతారు. అండ్ అగ్రిమెంట్లు సైన్ చేసినప్పుడు చాలా తక్కువ అన్ని సినిమాలలో. అవునా? చాలా తక్కువ, ఊరికే నోటి మాటే మాట్లాడుకున్నది. నేను ప్రొడ్యూసర్ గారు మాట్లాడుకున్నది. ఓకే, రాజుగారితో చేయలేదు, నాని అన్నతో చేయలేదు, మాక్సిమం అగ్రిమెంట్స్ ఎవరితో లేకుండా. బట్ ఆర్ యూ హ్యాపీ నౌ ది రెమ్యునరేషన్స్ దట్ కమింగ్ టు యూ? లేదు ఇంకా సరేలే మనం ఇంకా సార్ ఆశకు అద్దు ఉండదు సార్. ఇప్పుడు హ్యాపీయా నువ్వు అంటే నేనైతే చాలా హ్యాపీ సార్. కానీ కంపారిజన్ అనేది ఉంటే దాని తృప్తి ఎప్పుడు ఉండదు. ఇంకా దానికి తృప్తి ఎప్పుడు ఉండదు. అదే ఆశకి అంతే ఉంది కానీ బట్ మా ఇది చాలా హైపోథెటికల్. మీరు ఫిలసాఫికల్గా మాట్లాడి తప్పించేయచ్చు టాపిక్ని, లేకపోతే జనరల్గా మాట్లాడి. సార్ ఫస్ట్ 50 కోట్ల తర్వాత ప్రతి ఒక్కటి లైఫ్ స్టైల్ ఒకటే ఉంటుంది సార్. మొదటి 50 కోట్లే. మొదటి 50 కోట్ల తర్వాత ప్రతి ఒక్కడు 50 కోట్లు ఉన్నాడు, 5,000 కోట్లు ఉన్నాడు, సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు మా అంటే ఏం బంగారు పళ్ళెంలో తినాలి, నార్మల్ పళ్ళెంలో తినేది, పండు మాత్రం సేమ్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఎక్కువ ఉందంటే నీకు ఎక్కువ ఇచ్చి ఎక్కువ కొనుక్కోవాలి. కానీ పండు అయితే నీకు నాకు ఇద్దరికి అవైలబుల్ ఉంది. నాకు 50 కోట్లు ఉంది, నీకు 5,000 కోట్లు ఉంది. ఇద్దరి కోసం అవకాడోని అమ్ముతారు బయట, ఇద్దరి కోసం బ్రాక్లీ అమ్ముతారు, ఇద్దరి కోసం కింగ్ ఫిష్ అమ్ముతారు, సాల్మన్ అమ్ముతారు. సో వి బోత్ కెన్ లీడ్ సేమ్ లైఫ్ స్టైల్. వి బోత్ కెన్ గో టు లండన్. లండన్లో అసలు ఎంట్రీ లేని క్లబ్ మెంబర్షిప్లో నువ్వు పోతుండొచ్చు. దాని పక్కనే సేమ్ అమేజింగ్ ఫుడ్, సేమ్ అమేజింగ్ క్లబ్, సేమ్ అమేజింగ్ లైఫ్ ఉన్న మనుషులు ఉన్న క్లబ్కి నేను కూడా వెళ్తాను. సేమ్ లండన్ వెళ్తాను. లండన్లో జస్ట్ పక్కన క్లబ్లోకి వెళ్తాం మనం అంతే. సో మీరు అడిగిన దానికి నేను హైపోథెటికల్ కాదు, నేను డైరెక్టే చెప్తున్నా. నాకు ఆ డిసాటిస్ఫాక్షన్ ఎప్పుడు లేదు. ఓకే, నేను మా ఫాదర్, మదర్, మా సిస్టర్ దిల్షునగర్ నుండి ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు నా కోసం. రోజు అప్ అండ్ డౌన్ తిరుగుతున్నా అని చెప్పి ఆడిషన్స్ కానీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఉంటున్న ఇల్లు కాకుండా ఐ మేడ్ మై అంటే నా సెల్ఫ్ నేను చాలా చేసుకున్నాను. నేను ఇక్కడ చాలా పేరు సంపాదించుకున్నా, చాలా రెస్పెక్ట్ ఉంది ఈ ఏరియాలో. మా డాడీకి దిల్షునగర్లో పలుకుబడి ఉంటే నాకు ఇప్పుడు మా డాడీకి అక్కడ కరెక్ట్ రాజు అంటే గుర్తుపడతారు దిల్షునగర్ మలక్పేటలో. సో ఆయన ఎట్లా సంపాదించుకుంటే నేను అట్లా పలుకుబడి ఇక్కడికి నేను నా జీరో లెక్క వచ్చి నేను ఇక్కడ పలుకుబడి పేరు పలుకుబడి. గచ్చిబౌలిలో నువ్వు గచ్చిబౌలి కింగ్. నువ్వు కింగ్ అనే కాదు, కాకపోతే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. కింగ్ అని ఎందుకన్నాను తెలుసా? నౌ టుడే విశ్వక్సేన్ కార్లో వెళ్తుంటే గ్లాసులో చూసి కూడా పోల్చగలరు నేను విశ్వక్సేన్ వెళ్తున్నాడని. దెర్ విల్ బి ఏ మర్మర్ ఇన్ ఏ ట్రాఫిక్ రోడ్. పక్కన కార్లో వెళ్తున్నాడు కూడా ఒకసారి మాట్లాడుకుంటారు విశ్వక్సేన్ వెళ్తున్నాడు రా. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. గచ్చిబౌలి కింగ్ అంటే అది. దిల్సుఖ్ నగర్లో ఒక అనామక కుర్రాడు నాకు అవకాశాలు ఇవ్వట్లేదని నాకు వచ్చి నువ్వు పోతున్నాయని ఇంటి దగ్గర తలమొత్తుకున్నాడు. ఈ రోజున ఇలా మాట్లాడుతున్నాడంటే వాట్ ఎ జర్నీ, వాట్ ఎ గ్రేట్ జర్నీ ఇట్ ఈస్. అది కూడా షార్ట్ స్పాన్లో జరిగింది, వెరీ షార్ట్ స్పాన్లో జరిగింది. దీనికి మీ ఫ్యామిలీ బాగా నీకు హెల్ప్ చేశారా? మదరు, ఫాదరు, సిస్టరు? అంటే ఇప్పుడే చెప్పావు కదా నువ్వు అక్కడి నుంచి నాకు వచ్చేసారండి అని. మరి ఇంకా అంత పేరు అన్నీ ఉన్నాయి అక్కడ. లిటరల్ డాడీ పేరు చెప్తే ఇంటికి దగ్గర తెచ్చి ఇల్లు చూపించేవాళ్ళు. డాడీ కరాటే గ్రాండ్ మాస్టర్ ఉండే అక్కడ. తెలుసు నాకు, మీ నాన్నగారు నాకు బాగా మంచి ఫ్రెండ్ అయినా. సో అంతా ఉండి అప్ అండ్ డౌన్ రోజు అన్ని రోజులు మంచివి కాదు, రోజు పోతున్నావు నువ్వు అంత దూరం, దారిలో ఏమన్నా అయితే అని చెప్పి వాళ్ళే వచ్చేసారు ఇటు. కానీ ఇప్పుడు అసలు సడన్గా అంటే నీకు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే నీకు చాలా ఇష్టం అని ముందే చెప్పావు, అలా కావాలని ఒక ఐడియల్షిప్ ఉంటుంది కదా. బట్ నువ్వే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని నిన్ను అందరూ. ఆ విషయంలో సార్ నేను విశ్వసిస్తారు. ఎందుకంటే అన్న నాకు ఇష్టం, అన్నకి కూడా నేను నాలాగుంటే ఇష్టం.
అలా కాదు, నువ్వు ఎంతలా దాన్ని చాలా మడత పెట్టేసి చెప్దామని ట్రై చేసినా నేను నాకు అనిపిస్తుంది చెప్తున్నా, నాకు విశ్వక్సేన్ పేరు ఉంచుకోవడమే ఇష్టం. అంతేనా? అన్నకి నేను విశ్వక్సేన్ లాగా ఉంటేనే ఇష్టం, నాకు అన్న అంటే ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ లాగా, జూనియర్ ఎన్టీఆర్ మౌల్డ్, జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ స్టెప్స్ అని ఇలా ఇది ఎలా వచ్చింది మరి? సార్ కొంచెం కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని రిజంబ్లెన్సెస్ ఉంటాయి. అవును, సో కొంచెం కాంప్లెక్షన్ ఎక్కువ అంతే తేడా. చాలా టైం అయిపోయింది ఆ కమెంట్ ఫ్రమ్ పాగల్ ఇప్పటి వరకు వింటూనే ఉన్నది. అవును అవును, బట్ నువ్వు మారుతున్నావు, నీ సినిమాలు మారుతున్నాయి, నీ క్యారెక్టర్లు మారుతున్నాయి, నీ సక్సెస్లు మారుతున్నాయి, నీ రెమ్యునరేషన్స్ మారుతున్నాయి, నీ లొకేషన్స్ మారుతున్నాయి, అన్నీ మారే, కానీ అది మాత్రం నీ వెంట అలాగ నడుస్తూనే ఉంది, నిన్ను ముందుకు అలా నడిపిస్తూనే ఉంది. దానివల్ల నువ్వేమైనా మైనస్గా భావిస్తున్నావా? మైనస్గా భావియట్లేదు, డెఫినెట్లీ మైనస్గా భావియట్లేదు, మైనస్ ఎప్పుడు కాలేదు. అండ్ ప్లస్ అయిందా? యాక్టింగ్ అట్లా రిజంబ్లెన్స్, ఇప్పుడు యాక్టింగ్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు యాక్షన్ చెప్పే వరకు. సో మైనస్ ఎప్పుడు కాలేదు, బట్ నేను డైరెక్ట్ మళ్ళీ అదే చెప్తున్నా, ఆ ఐడెంటిటీ అనేది మాత్రం మనకుంటే అది ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. అదే ఉంది, నాగేశ్వరరావులా చేస్తున్నాడని సోహన్ బాబు గారిని అనేవారు, ఏవో ఉంటాయి అవునా, బట్ స్టిల్ సోహన్ బాబు గారు అండ్ ఈ డన్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, ఆయనకుండే ఫాలోయింగ్ ఆయనకుండేది, అది వేరే విషయం. బట్ హీరోలు, ఇండస్ట్రీ, మాసు, పబ్లిక్, సినిమా ప్రేక్షకులు, జనం, ఇవి అన్నిట్లో కొన్ని మ్యాచింగ్స్ కొంతమందికి వచ్చేస్తాయి. అది నువ్వైతే ప్లస్గా నువ్వు భావించట్లేదు, మైనస్గా నువ్వు భావించట్లేదు, నువ్వు ప్లస్ అయిందా పోనీ? డెఫినెట్లీ కాంప్లిమెంట్ సార్, అది టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. అండ్ అన్ని పేస్తే ఎనర్జీ అనిపించచ్చు. అదేలే, జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ లా చేసాడు. ఎన్టీఆర్ ఏమైనా ఆషామాషి హీరో? ఇప్పుడు నార్మల్గా నువ్వు ఇందాక మనకు జరుగుతున్న డిస్కషన్లో సినిమాలు నచ్చిన క్యారెక్టర్లే ఒప్పుకోవడం, రెమ్యునరేషన్ పార్ట్ కూడా దాని మీద పెద్ద స్టిఫ్గా ఏ రోజున లేవు. నువ్వు క్యారెక్టర్ల గురించే బాధపడతావు, మంచి సినిమాలు చేయాలని తాపత్రయపడతావు, లాంగ్ రన్ ఉండాలన్నది నీ డ్రీము. ఇన్ని జరుగుతున్న దాంట్లో అర్జున్ సినిమా ఎందుకు అసలు అలా జరిగింది విశ్వక్? మేమందరం వీఆర్ సర్ప్రైజ్డ్. అంటే నీ గురించి మాకు బాగా తెలుసు, విశ్వక్సేన్ ఈజ్ నాట్ న్యూ టు అస్. ఇప్పుడు మాకు తెలిసి దాదాపుగా యువర్ ఫాదర్ ఈజ్ ఎ ఫ్రెండ్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, రైట్? సో వాళ్ళ అబ్బాయిగా నిన్ను సినిమాల్లో మొదట మేము చూసినా, బట్ వీ హ్యావ్ సమ్ ఎఫినిటీ విత్ యూ, మన విశ్వక్సేను అన్న ఫీలింగ్. నువ్వు తర్వాత సినిమాల్లోకి వచ్చావు, హీరో అయ్యో రాజుగారు అబ్బాయా అన్నది వచ్చింది అనుకో, బట్ నిన్ను బాగా తెలిసిన వాళ్ళు అందరం మేము సర్ప్రైజ్ అయ్యాం. వై దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ కెరీర్? ప్రిగ్డ్ సమ్మన్ సార్, అంతే, జస్ట్ ప్రిగ్డ్ హిమ్ ఫర్ సమ్ టైమ్. ఐ థింక్ నాకు తెలిసి తర్వాత అది అయినా నువ్వు మెల్లిగా చెప్తున్నావు. ఈ కండక్టెడ్ ఏ ప్రెస్ మీట్ ఇన్ ఫిల్మ్ ఛాంబర్, మేము అటెండ్ అయ్యాం దానికి. అవును, నీ గురించి ఏం చెప్తాడని వెళ్ళాను నేను. అది ఐ థింక్ ఇట్ జస్ట్ ప్రిగ్డ్ హిమ్ సార్, అది ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అని చెప్పి కమిట్ అయ్యి, ఇట్ వాస్ నాట్ కొలాబరేటివ్ లేటర్ ఆన్, అండ్ ఐ ఆస్క్డ్ ఫర్ 1 day బ్రేక్. కొలాబరేటివ్ అంటే ఏంటి? మీ ఇద్దరు కలిపి చేసుకోవాలన్నా? అంటే ఇప్పుడు when I accepted film, whoever technicians were there in the film, without my knowledge, things changed suddenly shoot ante koncham permanent. I asked for 1 day break. Okay, can we stop shoot for today, discuss few things and resume tomorrow with clear mind. ఆ లోపు ప్రెస్ మీట్ ఇవన్నీ అయిపోయినాయి. ఒక రోజులోనే ఆ మార్నింగ్ నేను అంటే ఆఫ్టర్నూన్ రమ్మంటే షూటింగ్కి, నేను ఈరోజు ఒక్కరోజు షూటింగ్ ఆపి ఈరోజు కొన్ని మాట్లాడుకొని రేపటి నుంచి షూట్కి వెళ్దాం. ఫోన్లు ఎత్తలేదు నువ్వని కూడా ఏదో కంప్లైంట్. ఫోన్లు ఎత్తలేదు అంటే నేను దమ్కి షూట్ చేస్తుండే సార్. ఐ వాజ్ డైరెక్టింగ్, ప్రొడ్యూసింగ్ అండ్ యాక్టింగ్. ఓకే, డ్యూరింగ్ దట్ టైమ్. ఓకే. అండ్ వెన్ మై క్లోజ్డ్ వన్ ఇన్ మై ఫ్యామిలీ వాజ్ ఇన్ హాస్పిటల్, ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ ఇన్ ద నైట్. డ్యూరింగ్ డే టైమ్ ఐ వాజ్ షూటింగ్ అండ్ ఐ వాజ్ క్రయింగ్ నియర్ మానిటర్. అయ్యో, కట్ అని చెప్పి నేను మానిటర్ కాడ కూర్చొని ఏడుస్తుండే. ఒకరోజు షూటింగ్ చేయకపోతే ఆ రోజు 25 లక్షలు లాస్ వస్తే, డాడీ నువ్వు బాధపడుతున్నావు కరెక్టే, కానీ నువ్వు షూటింగ్ చేయకపోతే నేను 25 లక్షలు లాస్ వస్తుంది, ఇంకా మనకి 6 రోజులు అనుకున్నా 5 రోజులే ఉంది ఇప్పుడు అంటే. ఫోర్స్ఫుల్లీ హ్యాడ్ టు బీ ఆన్ సెట్. ఆ 5 daysలో ఆ షూట్ ఫినిష్ చేసి, బల్గేరియా నుండి స్టంట్ మ్యాన్లు వస్తే నైట్లో హాస్పిటల్ పోయి మార్నింగ్ షూట్కి వస్తుంటే ఐ వాజ్ క్రయింగ్ నియర్ మానిటర్. ఈ గ్యాప్లో ఫోన్లు ఎత్తలేదు అంటే, సో అండ్ సో మై క్లోజ్ ఫ్యామిలీ పర్సన్ ఇస్
నాట్ వెల్ అని కూడా చెప్పినుండే నేను ఆ టైంలో. బట్ ఇట్స్ మిస్అండర్స్టాండింగ్ సార్. ఇట్ జస్ట్ ప్రిడ్ సమ్ వన్. మన ఇంట్లో సమస్య మనకు పెద్దది, వేరే వాళ్ళకి కాదు కదా. అదే నువ్వు ఇందాక ఇంకో మాట టెక్నికల్గా ఇంకో మాట చెప్పావు కదా, అంటే కొలాబరేటివ్గా చేద్దాం అనుకున్నది అలా జరగట్లేదు. సో లెట్ us హ్యావ్ ఏ డైలాగ్ ఆన్ దట్, లెట్ us హ్యావ్ ఏ డిస్కషన్ అబౌట్ ఇట్. అన్నప్పుడు విత్ ఇన్ హీట్ ఆఫ్ ద మూమెంట్ సడన్లీ నేను కూడా సడన్గా నేనే చూసా ప్రెస్ మీట్ అది. బట్ ఐ నెవర్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ అకార్డింగ్ టు లా అగ్రిమెంట్లో కూడా ఉంటుంది కదా, ఇఫ్ ఐ వాక్ అవుట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాసెస్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇఫ్ ఐ డింట్ వాక్ అవుట్ అండ్ ఇఫ్ ఐఎమ్ ఫైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్, You are fired from the film. so nobody have anything to give and take. Still I paid back, still I compensated for whatever happened. అవునా? I paid back my money. I paid రెమ్యునరేషన్ తీసుకున్నావా నువ్వు? చిన్న అడ్వాన్స్ తీసుకొని ఉంటే దానికి రెండింతలు నేను ఐ కంపన్సేటెడ్ మై. సరే నా దిక్కు తప్పు అంటున్నారు కదా, ఓకే డన్ అని చెప్పి అకార్డింగ్ టు అగ్రిమెంట్ లేకపోయినా కూడా ఐ రెస్పెక్టెడ్ ఎవ్రీబడీస్ ఒపీనియన్, whoever was there in the discussion, and I compensated my thing and I walked out. అంటే మీరు చూస్తే అది ఐ డోంట్ హ్యావ్ టు అన్నట్టే ఉంటుంది మీరు కరెక్ట్ చూస్తే. కానీ బట్ ఐ డిడ్ మై కంపన్సేషన్ అండ్ ఐ వాక్డ్ అవుట్ విత్ మై నేమ్ సేఫ్. సేఫ్ అని కూడా చెప్పలేను నేను, ఎవరి మాట తీయలేదు, ఎవరు హర్ట్ కావద్దు. సరే ఓకే, ఐ డు నాట్ వాంటెడ్ ఆర్గ్యుమెంట్. మీరు చూస్తే నేను ఎక్కువ లాగలేదు కూడా నేను దాన్ని. అదే దాని మీద పెద్ద నీ వైపు నుంచి ఏం రచ్చ ఏం జరగలే. అదేదో ఆ రచ్చ ఏదో ఆయన చేసాడు, ప్రెస్ మీట్ పెట్టి అందరం వీవర్ ఆల్ ది మీడియా వాజ్ టేకెన్ ఎ బ్యాక్. ఎందుకంటే అంత జరిగిందా, అంత సీరియస్ అయిపోయిందా? నేను ఓపెన్గా మీరు అడిగారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను అడిగినల్లా ఈరోజు ఒక్కరోజు షూటింగ్ బ్రేక్ ఇచ్చి రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని అడిగాను అంతే. అంటే నువ్వు ఎందుకు బ్రేక్ అడిగావో ఆయనకు నచ్చలేదేమో, అంటే కొలాబరేటివ్ వర్క్ మీద కొంత క్లారిఫికేషన్ కావాలి. అంటే ఏం లేదు, నీ మాట చెల్లాలా నా మాట చెల్లాలా. రవి బసూర్ గారు ఉండే, సడన్ గా తను లేకుండే పూజ 2 రోజులు అనగానే. అండ్ ఇట్ వాజ్ నాట్ నెవర్ టోల్డ్, ఐ వాజ్ నెవర్ టోల్డ్. సో ఆ విషయంలో నీకేం చెప్పలేదు అంటే ఏం తెలీదు. దే వర్ క్యారింగ్ ఆన్ దేర్ ఓన్. అండ్ ఐ వాజ్ షూటింగ్ దమ్కి, ఐ ఫోన్ ఎత్తలేదంటే ఐ వాజ్ షూటింగ్ దమ్కి సార్, డైరెక్టింగ్, ప్రొడ్యూసింగ్, ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఇస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ కదా నీ కెరీర్ లో. అవును, అలాంటి డిస్టర్బెన్స్ ఎక్కడ నీకు ఎప్పుడు లేదు సార్. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. మీరు చూస్తే అందరు ప్రొడ్యూసర్లు మీరు చూస్తే నో నీతో మళ్ళీ చెయ్యాలనుకునే ప్రొడ్యూసర్లే ఉన్నారు కానీ డైరెక్టర్లు కూడా. ఆ విషయంలో కూడా నువ్వు లక్కీ నిజంగా. ఒకసారి సినిమా అంత బాగా ఆడినా ఆడకపోయినా మళ్ళీ నెక్స్ట్ డైరెక్టర్ వచ్చి నీతోనే చేస్తాను అని మళ్ళీ ప్రొడ్యూసర్స్ లైన్లో ఉండి ఇంకో కథ కూడా నువ్వు వినడానికి నిన్ను భయపెట్టే అంత రేంజ్లో నిన్ను సేఫ్గా ఉంచి పెట్టారంటే నాట్ ఏ జోక్. ఈ యంగర్ కెరీర్లో నువ్వు డైరెక్షన్ అన్న దాన్ని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? ఊరికి అప్పుడప్పుడు క్యారెక్టర్ పోయినాయి సార్, ఇక్కడ ఎంటికలు పోయినాయి, మళ్ళీ ఊడిపోతున్నాయి. డైరెక్షన్ చేసినప్పుడల్లా కొంచెం ఎంటికలు పోతున్నాయి. అవునా? ఇక్కడ హీరోలాగా చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాదు ఇప్పుడు మరి నీకు అంత తొందరగా వెంట్రుకలు ఊడిపోతుంటే ఇంకా లవ్ డైరెక్షన్ చేయండి సార్. మీరు డైరెక్షన్ చేసిరా? నేనా? అందుకే మంచి మీకు నున్నగా ఉంది, మీకు నాకంటే ఎక్కువ ఉంది చుట్టూ. మీకు మీరైతే మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది, నాకు ఉండొద్దా సార్? డైరెక్షన్ చేస్తున్నా సార్, 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నా. అవునా? అంతే కదా, ఫలక్నామా దాస్ చేసా. అవును. ఒక 4 years గ్యాప్ ఇచ్చి దమ్కి చేసా, మళ్ళీ 4 years ఆగి. ఓకే, అంటే అంత ఆపుకుని అంత బేసికల్లీ నాకు కక్కు వచ్చినా కడుపు వచ్చినా ఆగదంటారు కదా, నాకు ఏదన్నా స్క్రిప్ట్ ఏదైనా ఐడియా వస్తే నాకు ఆగదు. అదేలే. సో డెఫినెట్లీ ఇఫ్ సంథింగ్ ఎగ్జైట్స్ మీ సడన్ గా అనౌన్స్ చేస్తున్నాను. సడన్ గా అనౌన్స్ చేస్తాను. దమ్కి వాజ్ ఆల్సో సడన్, వెరీ సడన్. సడన్ గా ఒకటి కథ ఎగ్జైట్ చేయండి చేస్తాను. అదేలే. అవును, ఈ మధ్య ఏంటి నువ్వు ఇన్స్టాగ్రామ్ నుంచి డీయాక్టివేట్ అయిపోయి దాని మీద మళ్ళీ మెసేజ్ పెట్టివాయి? ఏం లేదు సార్, చిన్న బ్రేక్. సోషల్ మీడియా నుండి బాగా టైం అయిపోతుంది అసలు. రీల్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకుంటే నైట్ అలసిపోయి వచ్చి మంచం ఎక్కి కూడా నిద్ర వస్తుంటే ఎందో రీల్స్ స్క్రోల్ చేస్తున్నా. ఎందుకు ఈ కర్మ అని చెప్పి పక్కన పడేస్తే ఎంత ప్రొడక్టివ్ డే అయింది తెలుసా, ఎంత ప్రొడక్టివ్ అయిపోయింది అసలు. ఫోన్ ఎక్కువ వాడట్లేదు ఇప్పుడు, స్క్రీన్ టైం పెరిగిపోయి. దానికి కూడా బాగున్నావు, పర్లేదా, అంత బాగానే ఉందా అని మెసేజ్లు వస్తుంటే ఇన్స్టాగ్రామ్ తీసేస్తే మనిషికి హెల్త్ ప్రాబ్లం ఉందనుకుని లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అనుకునే సిచ్యువేషన్కి ప్రపంచం వచ్చేసింది. ప్రపంచం వచ్చేసింది అంటే ఇట్ హాస్ బికమ్ యువర్ బాడీ పార్ట్. ఇంకా
అవును. ఏమైంది వాడు చేయలేకుండా తిరుగుతుండ అన్నంత సింపతి చూపించారు. నేను అదే అన్నా, నాయన సోషల్ మీడియాని సీరియస్గా ఒక ఎక్స్టెంట్ దాకా తీసుకోండి. డైనింగ్ టేబుల్ మీద ఉండే టైము, ఇంట్లో వెళ్తున్నప్పుడు ఇంట్లో వెళ్తే మీ కుక్క పిల్లలు ఉంటే వాటితో ఉండే టైం వాటిది, ఫ్యామిలీ టైం, మీ టైం అన్నీ ఉండాలి సపరేట్. అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది ఫోన్. అబ్బే అసలు కిచెన్లో కానీ కిచెన్లో తింటున్నప్పుడు అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది ఫోను. బాత్రూమ్ దగ్గర నుంచి నథింగ్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. ఎక్కడ సార్ నోకియా ఫోన్లో స్నేక్ గేమ్ ఉన్నప్పుడు ఎంత హ్యాపీ ఉన్నాం మనందరం. అవును, రిమెంబర్ స్నేక్ గేమ్ ఆడుకుంటున్నప్పుడు అందరం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఫోన్ అనేది అన్నిట్లో బ్లెండ్ అయిపోయింది. సో అన్నిట్లో ఇన్స్టాగ్రామ్ ఒకటి నేను వాడేది, ఆ ఒక్కటి నేను దూరం పెట్టినా ఒక 3-4 నెలలు. అవును, విపరీతంగా నీకేదో అయిపోయింది అసలు. నేను పెట్టా సోషల్ మీడియా డీటాక్స్కి వెళ్తున్నాను, డిటాక్స్కి వెళ్తున్నాను. సోషల్ మీడియా డీటాక్స్ అని వెళ్ళిపోయి నేను కంప్యూటర్ మీద కూర్చుంటున్నాను. నేను నేర్చుకున్న సాఫ్ట్వేర్లన్నీ అప్డేట్ చేసుకొని అసలు ఏంది ఏమైతుంది. అవును, నువ్వు సాఫ్ట్వేర్ అంతా నేర్చుకున్నావా? సార్ మల్టీమీడియా అయిపోయింది సార్. నేను 7th, 8th, 9th క్లాస్ ఉన్నప్పుడు, నేను 8th క్లాస్ ఉన్నప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్ ఫినిష్ అయింది నాది. నేను 9th క్లాస్ ఉన్నప్పుడు 3D యానిమేషన్ నేర్చుకుంటుండే. స్కూల్ 4:30కి స్పెషల్ పర్మిషన్లో వెళ్ళిపోయి ½ అవర్లో బట్టలు మార్చుకొని 5 o'clock ఎరీనా మల్టీమీడియా దిల్సుఖ్నగర్లో 5 to 7 నేను క్లాస్కి వెళ్తుండే. అమ్మా, నువ్వు ఒక సినిమా ల్యాబ్ లాగా ఉన్నా కనిపిస్తుంటే. ఒక హీరో లోపల ఆఫీస్లోకి వెళ్ళి చూస్తే ఎడిట్ సూట్ ఉంటుంది. అవునా? మీరు లెఫ్ట్, ఇది నా క్యాబిన్లో ఎడిట్ సూట్ ఉంటుంది మీకు. అంటే యూ కెన్ ఎడిట్ ఆల్సో. నేను 8th క్లాస్ ఉన్నప్పుడు అయిపోయింది సార్ నాది ఎడిటింగ్ కోర్సు. తొందరపడి ఒక్కొక్క ఇలా ముందే కూసింది అని మొత్తం ముందే నేర్చేసుకున్నావు నువ్వు. ఇన్ని వచ్చిన హీరో నువ్వు ఒక్కడవేమో సినిమా ఇండస్ట్రీలో. ఏం లేదు సార్, ఉన్నారు ఎవరు లేరు. నువ్వు చాలా లౌక్యుడివి, కానీ ఎవరిని అంటే నొప్పించక తాను ఒక తప్పించకు తిరుగువాడు ధన్యుడి సుమతి, ఆ ధన్యుడే విశ్వక్సేన్. బట్ వీటన్నిటిలోంచి నువ్వు ఎక్స్క్లూడ్ అయిపోతున్నావు కదా ఇన్ జనరల్గా. నీకు సోషల్ రిలేషన్స్ అంటే అఫ్ కోర్స్ ఇందాకే చెప్పావు, ఒక్కసారి తట్టుకోలేని న్యూస్ ఉంటే ఎవడో వాడు వచ్చి పక్కన వాగుతాడు. ఎట్లనో ఎగ్జాక్ట్లీ తట్టుకోలేని న్యూస్ ఉంటే ఎవడో వాడు వచ్చి వాగుతాడు. 1 minute చూస్తా అంతే. అంటే ఇప్పుడు మరి సెకండ్ యాప్ కాల్డ్ 1 minute న్యూస్ ఉంటుంది. 1 minute న్యూస్. సో అదొకటి న్యూస్ చూస్తా. సో అదొకటి రీకాల్ చేసుకుంటా. పొలిటికల్ ఏం చేసినా ఇంటర్వ్యూ రాకముందు చేస్తాడు, మన ఇద్దరం చేస్తాడు. మధ్యలో ఒక ఫోన్ వచ్చిందన్న, ఏం రాలే, అది ఇన్స్టాగ్రామ్ తీసేసి సగం ఫ్రీ అయిపోయింది ఫోన్ అంతే. అర్థమైంది. అది చెస్ ఆడుకుంటాం, మీదకి వస్తే నా వీడియో గేమ్ ఉంటుంది. అదేలే, UFC ఆడుకుంటాం, FIFA ఆడతాం. ఈ కంప్యూటర్ మీద కూర్చొని ఏఐలో ఏమేమి వచ్చినాయి, రోజుకు ఒక యాప్ వస్తుంది ఏఐలో. అవుట్డేట్ అయిపోవద్దు అంటే మరి సెకండ్ ఇన్నింగ్స్ లేదు జీవితంలో, ఒకేసారి అనుకున్నావు అంతే, మళ్ళీ ఇంకా నో సెకండ్ ఇన్నింగ్స్. అసలు అన్ని తెలిసిపోవాలి ఫస్ట్. అందరికి ఏం తెలిస్తే అది మనకు తెలిసిపోవాలి. అది కాదు, నేను సెకండ్ ఇన్నింగ్స్ అన్నది అది కాదు. యూఆర్ నాట్ క్యాచింగ్. సెకండ్ ఇన్నింగ్స్ ఏం లేదు సార్, వద్దా? కంబ్యాక్ ఏమొద్దు. వద్దా అంటే నువ్వు వద్దు అనుకోవచ్చబ్బా. తక్కువ వాళ్ళు మా ఆర్ఎస్ ఏం చేస్తావు, అందుకే కట్ అయ్యావా ఏది ఇన్స్టాగ్రామ్ నుంచి? ఇన్స్టాగ్రామ్ లో కంబ్యాక్ అంటురా. సెకండ్ ఇన్నింగ్స్ లేదనుకున్నావు కదా నువ్వు, ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయింది సార్ అది. ఇంకా మళ్ళీ రెండోసారి కూడా మనసు అన్నది ఒక్కరికే ఎప్పుడైనా అంకితం. సెకండ్ ఇన్నింగ్స్ లవ్ స్టోరీ అంటురా. మనసు ఒక్కరికే అంకితం ఎప్పటికైనా. ఏమో సార్, ఎవరైనా కదిలిస్తారేమో చూద్దాం. ఇప్పటి వరకు కదిలించలేదు లేదు సార్, రియల్లీ. ఇప్పటి వరకు అన్ని నిజాలే చెప్తున్నా కదా, ఒకటే సార్. అదే నేను దాన్ని ఒప్పుకుంటున్నా. ఇప్పటి వరకు నువ్వు అన్ని నిజాలే చెప్పావు విశ్వక్సేన్, ఐ బిలీవ్. ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు, మనం రెగ్యులర్గా కలిసి తిరిగేవాళ్ళం. కానీ బట్ ఇది ఒక్కటే అబద్ధం చెప్తున్నామేమో నాకు డౌట్. అది కూడా నిజమని నేను నమ్మట్లే. లేదు సార్, నేను ఫ్రాంక్గా మీకు అది మనం సినిమా టాపిక్ మధ్యలోనే వచ్చింది. నేను అది కూడా మీరు అడగకుండానే చెప్పాను. నేను అడిగాకే చెప్పావులే. లవ్ ప్రాజెక్టులు, లవ్ సినిమాల గురించి మాట్లాడుతుంటే నీకు అంత ఇష్టమా లవ్ అంటే ఏమన్నా ఉందా అని అడిగితే ఒకప్పుడు ఉండేది సార్, వన్స్ అపాన్ ఏ టైం. ఒకప్పుడు అని ఏం లేదు, లైక్ ఈ మధ్యకాలంలోనే అనుకోండి. మధ్యకాలం అంటే ఒక లాస్ట్ ఇయర్ అనుకోండి, లాస్ట్ ఇయర్ ముందు దాకా అనుకోండి, వెరీ లేటెస్ట్. సో దట్ వాస్ ద ఓన్లీ లవ్ స్టోరీ అని చెప్తున్నా అంతే. ఓ యూ హ్యాడ్ ఓన్లీ వన్ లవ్ స్టోరీ. ఓన్లీ వన్. నువ్వు సినిమాల్లో ఎన్నిట్లోనే నన్ను యాక్ట్ చేయొచ్చు కానీ బట్ రియల్ లైఫ్ లో ఒకటే లవ్ స్టోరీ అంతే. లవ్ స్టోరీ పార్ట్ 2 లేదు, ఏం జరగట్లేదు, ఏం కదలట్లేదు. అంటే మ్యాటర్ కదలట్లేదంటే మనసు స్పందించట్లేదు. నువ్వు స్పందించలేకపోతున్నావు. మనసు స్పందించట్లేదు మళ్ళీ ప్రేమకి. అంతేనా? ఒకటేసారి స్పందించింది. నీ మనసు స్పందించట్లేదా? మనసు ఒకటే స్పందించట్లేదు సార్. మంచి డైలాగ్. కానీ నువ్వు మామూలుగా సినిమాల్లో కూడా చాలా చాలా సులభంగా, మరి నీకు బూతులను తెలుసో లేదో నాకు తెలియదు కానీ
బూతులు మాట్లాడేసావు మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఏది ట్రైలర్ ఆ 2 ముక్కలు తప్ప ఏం లేవు కదా అదేలే. సార్. ఏం లేదు సార్, మనం చెప్తున్నా కదా, వి అడ్మైర్ ఇంగ్లీష్ సినిమా అండ్ వి మిస్ ది ఎస్థెటిక్స్ ఇన్ ఆర్ సినిమా సమ్టైమ్స్. వి అడ్మైర్ ఇంగ్లీష్ సినిమాను, దే ఆర్ జెన్యున్లీ మేకింగ్ ఫిల్మ్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్. రైటింగ్ చేస్తే రైటింగ్ లో కూడా మీరు చూస్తే పక్కన ఉంటుంది. అవును, గర్ల్స్ మాట్లాడతారు పక్కన. సో వెన్ ఇట్ కమ్స్ ఎస్థెటిక్ సినిమా మేకింగ్ లో, రైటింగ్ లో అది కూడా వచ్చేస్తుంది. అవునులే. సినిమా మన కోసం తీసుకుంటున్నప్పుడు నిజాయితీకి ఏమేమి వస్తే అన్ని రాసేస్తాం, అన్ని పెట్టేస్తాం, వాడు ఎట్లా మాట్లాడతాడు అన్ని పెట్టేస్తాం. ఏరా ఎదవా అని తిడతాడా లంకల్ రత్న? మీరు చెప్పండి. ఏరా సుంటా ఎందుకురా అలా చేస్తున్నావు అంటాడా? అన్నాడు కదా. లంకల్ రత్న ఎట్లా మాట్లాడతాడో అట్లా నిజాయితీగా చేసిన. కరెక్ట్. ఆ రేంజ్ మనుషులు ఎలా మాట్లాడతాడో, ఆ కొలక్యుల్ టర్మ్స్ మీరు కనెక్ట్ అవుతారు కదా కదా. మరి అదే మాస్ థియేటర్ కదా, అదే మాస్ థియేటర్. ఇప్పుడు వాళ్ళు హిందీ సినిమాల్లో కూడా ఈ మధ్య ఇవాళ రేపు గాండ్ ఫట్ జాతా హై అని రాసేస్తున్నారు హిందీ సినిమాల్లో. అండ్ ఆల్ నేకెడ్గా హాలీవుడ్ సినిమాలన్నీ కూడా చూసేస్తున్నారు. అఫ్ కోర్స్ సినిమా మారిపోతుంది అనుకో, అది వేరే విషయం. జనరేషన్ గ్యాప్ ఇంతకుముందు 10 సంవత్సరాలకు ఉండేది సార్. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎగ్జాక్ట్లీ నేను అదే అర్థం. ఎవ్రీ ఇయర్ ఇట్స్ జనరేషన్ గ్యాప్. ఇప్పుడు మనకి పాత సినిమాల్లో లంజ కొడక లండి కొడక అన్న మాటలు ఎప్పుడు లేవు, ఇప్పుడు వచ్చేస్తున్నాయి సినిమాల్లో. లేకపోతే ఆ పంచ్ సరిపోట్లా, ఆ డెప్త్, ఆ ఇంటెన్సిటీ సరిపోవట్లేదు. జనాలు సెన్సర్ వాళ్ళు కూడా పాపం వాళ్ళు నిన్ను పాతాళంలో తొక్కేస్తా అంటే జనాలు క్రింజ్ ఫీల్ అవుతారు. ఏంట్రా అన్నంటారు. వాడు మాట్లాడినట్టే మాట్లాడితే కనెక్ట్ అవుతారు. అదే వాడు ఏం మాట్లాడతాడు? వాడు మీరు ఇందాక అన్నది నైస్ సో గుడ్. ఇంతవరకు నువ్వు ఇంత మంచి బాగా ఓపెన్ గా బాగా గ్యాప్ వచ్చింది కదా, 2-3 నెలలు అయింది ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రశాంతంగా. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 నెలలు అయితే అదేలే. సో నాకు తెలిసి కొంచెం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడడానికి టైం దొరికింది. మనకి ఎంత టైం దొరికిందంటే చెస్ కూడా ఆడుకుని వచ్చావు. చెస్ గేమ్ మొత్తం ఫినిష్ చేసి వచ్చా. నువ్వు బాగా ఆడావు చెస్, బాగా ఆడు. ఎవరు గెలిచారు చెప్పండి సార్? నువ్వే గెలిచావు, చెప్తున్నాను కదా నేను. అంటే విశ్వక్సేన్తో ఆడుతున్నానన్న ఒక ఫీల్లో నేను కొన్ని స్టెప్లు మిస్ అయిపోయాను, టు బి వెరీ ఆనెస్ట్ విత్. ఇప్పుడు చెప్తున్నా, అరే విశ్వక్సేన్ కూడా ఆడుతున్నాడే అన్న ఫీలింగ్ ఒకటి నన్ను తప్పుడు స్టెప్ వేయించేసింది. నువ్వు మాత్రం నీలోనే నువ్వు ఉండాడావు, అందుకని నువ్వు స్టెప్పులు కరెక్ట్గా వేసావు. అది జరిగింది మై డియర్ వ్యూయర్స్. అందుకు పోయింది అది నా మ్యాచ్. నైస్ గేమ్ అండ్ నైస్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ఇలా రావడానికి, ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే చెప్పు. జోవియల్ అంటే పగడ్బందీగా ప్లాన్ చేయలేదు ఇంటర్వ్యూ, అందుకు జనరల్ చిట్ చాట్ లాగా కదా. రైట్. అండ్ ఐ లవ్ యూ సో మచ్ యాజ్ అ హీరో, యాజ్ ఎ పర్సన్ ఆఫ్ ఎ సర్టన్ క్వాలిటీ పర్సన్ నువ్వు. అందుకని ఆ ఫీల్ కూడా వర్కౌట్ అయింది ఇంటర్వ్యూలో. అండ్ ఇప్పుడు నౌ ఎట్ దిస్ పాయింట్ నేను ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ ఇన్ ఆల్ కమింగ్ డేస్. మంచి క్యారెక్టర్లు రావాలి, మంచి హిట్స్ రావాలి. అండ్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీలో నువ్వు కూడా ఒక మంచి స్ట్రాంగ్ హీరోగా పాతుకుని ఇక్కడే ఉండి మంచి బ్రహ్మాండంగా ఉండాలని నా తరఫున, మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున కూడా నేను కోరుతున్నా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ యంగ్ తరంగ్ మాస్ కదాస్ పేరే మాస్, కానీ చాలా క్లాస్. తన ఒపీనియన్స్ గట్టా అవన్నీ విన్నారు కదా. చాలా డీసెంట్, డిగ్నిఫైడ్, వెరీ వెరీ జెంటిల్. మాటనంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి కెరీర్లో కూడా అడుగులు ఆచితూచి వేసి ముందుకెళ్తున్నాడు. సో లెట్ us wish him all the very best. It is our prime duty to wish him all the best. Thank you very much watching. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.